అసలు మాట్లాడొద్దు. వాక్యం మీ హృదయాల్లో ఉన్నటువంటి ఆ యొక్క జీవితాన్ని బయలుపరచబోతూ ఉన్నాడు. హల్లెలూయా. 2 కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం నుంచి 14వ వచనం నుంచి మనం చదువుకుందాం. నేను చదువుతాను, మీరు చూడండి. మీరు అవిశ్వాసులతో జోడీగా ఉండకూడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగుకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పోరెక్కడుంది, దేవుని ఆలయమునకు విగ్రహముతో ఏం పొందిక, మనము జీవం గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఎలాగో సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించి సంచరించును, నేను వారి దేవుడినై యుందును, వారు నాకు ప్రజలై యుందురు, కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడి, ప్రభు చెబుచున్నాడు, మరి నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినై యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనై యుందురని సర్వశక్తి గల ప్రభు చెబుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వినాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 2 కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం నుంచి మనం చదువుకున్నాం. అపోస్తలుడు అయినటువంటి పౌలు 2 కొరింథీ రాసిన పత్రిక రాస్తూ అంటున్నాడు. ఏమంటున్నాడంటే, మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండకూడి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎవరితో జోడిగా ఉండాలి? విశ్వాసం కలిగిన వారితో మాత్రమే జోడిగా ఉండాలి. అంటే జోడిగా ఉండడం ఏంటంటే కలిసి ఉండాలి. అవిశ్వాసులు ఎవరైనా కనపడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు, దరి చేరకూడదు. అవిశ్వాసుల దగ్గరికి వెళ్తే లాభాలేంటి, అవిశ్వాసుల దగ్గరికి వెళ్తే నష్టాలేంటి ఇప్పుడు చూసుకోండి. హల్లెలూయా. అవిశ్వాసుల దగ్గరికి వెళ్తే ముందు నష్టాలా లాభాలా? నష్టాలు చూసుకోండి. అవిశ్వాసుల దగ్గరికి వెళ్తే నీ విశ్వాసం ఊడిపోవాలి. నీకు విశ్వాసం ఏమవుతుంది? నువ్వు ఎలా ఉంటావు తెలుసా? ఫుల్లుగా టైరు కొట్టగానే కానీ టైర్లో ఉన్న చూపు కొడతారు. ఈ మధ్య టైర్ కూడా కొడతాను కదా, చూపు గ్లాస్ వచ్చింది కదా, చూపు గ్లాస్ వచ్చింది, టైర్ కొడతారు. ఫుల్లుగా ఏమవుతుంది? గాలితో నింపబడుతుంది. దేంతో వెళ్తుంది బండి? దేంతో వెళ్తుంది చెప్పండి? దేంతో వెళ్తుంది? గాలితో. గాలితో ఫుల్లుగా కొడితే అది ఎంతమంది ఎక్కినా అలాగే ఉంటుంది. అవునా? ఎంతమంది ఎక్కినా అలాగే ఉంటుంది. ఎంతమంది ఎక్కినా లాక్కొని. హల్లెలూయా. మనం కూడా విశ్వాసం అంటూ ఉంటే దేన్నైనా ఎంత బరువునైనా మోసేయగలుగుతాం. హల్లెలూయా. విశ్వాసంతో ఉంటే. కానీ అవిశ్వాసంతో ఉన్నవారితో సహవాసం చేస్తే ఫుల్లుగా నింపబడతావు. అంటే గాలి ఎంతైతే నింపుగా ఉందో అంత విశ్వాసంతో నింపబడతావు. నింపబడిన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళంగానే ఏమంటారు తెలుసా? అవిశ్వాసం మాట్లాడతారు. ఏ విశ్వాసం మాట్లాడతారు? అవిశ్వాసం మాటలు మాట్లాడతారు. ఇలా ఏం సుఖం లేవరా, ఇలా ఏం సుఖం ఉంది, నీ భర్త అలా తాగుతున్నాడు, తిరుగుతున్నాడు, తిరిగిపోతుడిగా జీవిస్తున్నాడు, నీకు నెమ్మది లేదు, సుఖం లేదు, సౌఖ్యం లేదు, ముగ్గురిని పిల్లలు పెట్టుకొని ఆ పాస్టర్కి ₹100,000 తగలబెట్టే బదులు నువ్వు శుభ్రంగా ఇంటికాడ కూర్చోవచ్చు కదా, నీ జాబ్ నువ్వు చేసుకోవచ్చు కదా అనకపోరు అంటారు. సమాజం ఎలాంటిదంటే నిందించడంలో మొదటి స్థానం ఎవరికంటే సమాజానికే. హల్లెలూయా. నిందించడంలో, అవమానపాలు పరచడంలో మాత్రం సమాజంలో మంచి పేరు ఉంటది. సమాజంలో నిందించడానికి, అవమానపాలు పరచడానికి మంచి పేరు సంపాదించుకోండి. కానీ ఎందులోనంటే ఒక మంచి పేరులో కాదు, నిందించడానికి. లోకం ఎలాంటిదంటే దుమ్మునే నాలుగు ఏదైనా మాట్లాడుతుంది అంటారు కదా, నువ్వు చెడిపోతే ఇంకా నేను చెడగొడతారు, ఇంకా నిన్ను అవమాన పాలు చేస్తారు, ఇంకా నిన్ను నిందిస్తారు, ఇంకా నిన్ను ఘోరాతి ఘోరమైన పాపం అంటారు.
కానీ నువ్వు చేసే పొరపాటు అలాంటిది కాకపోవచ్చు. కానీ నిన్నేమంటారు? నిందిస్తారు, అవమాన పరుస్తారు, చాలా వేదనకరమైన మాట్లాడతారు, చాలా దుఃఖకరమైన మాటలు మాట్లాడతారు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు అలాంటి వాళ్ళతో నీకు అసలు జోడి ఎందుకు చెప్పు? నీకు అలాంటి వాళ్ళతో ఏం పని? ఇప్పుడు పొయ్యి ఉంది, పక్కన పొలాలు ఉన్నాయి. అర్థం చేసుకోండి, నా వాక్యాన్ని అర్థం చేసుకోండి. పొయ్యి ఉంది, ఇది మండుతా ఉంటది, పక్కన పొలాలు ఉన్నాయి. ఈ పొలాలు తీసుకొచ్చి ఈ మంటలో పెడితే ఏమవుతాయి? మంట వస్తుందో ఉంటుంది, ఇంకా ఎక్కువ వస్తూ ఉంటుంది. ఆ పొలాలు అలా వదిలి మంట వస్తుందా? ఎందుకు రాదు? అంటే మంట లేదు. హల్లెలూయా, మంట లేదు. అంటే ఆ మంట ఆ పొలం తీసుకొచ్చి ఇందులో పెడితే కాలుతా ఉంటుంది. హల్లెలూయా. నువ్వు ఆత్మతో నింపబడుతూ ఉంటే నువ్వు వెలిగించబడుతూ ఇతరులు వెలిగించగలవు. అవునా కదా? కానీ కొంతమంది ఏం చేస్తారు, ఇంత ఫుల్గా వచ్చిన అగ్గినే టక్క నీళ్ళేసి ఆపేస్తారు. ఫుల్గా టైరు ఫుల్గా నింపబడుతుంది గాలితోని, పుసుక్కుని పిన్నేసి పొడిచేస్తారు. నీ విశ్వాసం ఒకేసారి కుప్పకూలిపోద్ది. నీ విశ్వాసం ఒకేసారి ఏమవుతుంది? కుప్పకూలిపోద్ది. నీ విశ్వాసం కింద పడిపోతుంది. కానీ పడిపోతే లేవలెత్తడానికి ఒక్కడు రాడు. విశ్వాసంలో కానీ కోల్పోయావా, లేవలెత్తడానికి ఒక్కడు రాడు. నువ్వు పుల్లు విశ్వాసంతో ఉన్నప్పుడు నిందలు వస్తాయి. నువ్వు పుల్లు విశ్వాసంతో ఉన్నప్పుడు సమస్యలు వస్తాయి. నువ్వు పుల్లు విశ్వాసంతో ఉన్నప్పుడు కష్టాలు వస్తాయి. నువ్వు పుల్లు విశ్వాసంతో ఉన్నప్పుడు ఎటువంటి పరిస్థితులు వస్తాయో తెలుసా? అవమానాలు ఎదురవుతాయి, నిందలు ఎదురవుతాయి, శోధనలు ఎదురవుతాయి, బాధలు ఎదురవుతాయి, కష్టాలు ఎదురవుతాయి. మంచిగా అనుకున్నాడు కూడా చెడ్డగా మారిపోతాడు. అవునా కదా? హల్లెలూయా. ఈరోజు ఒక చిన్న కార్యం ఏంటంటే, కార్యం అంటే కాదు, ఇందాక వాకింగ్ చెప్తూ మన దగ్గర అమౌంట్ లేదని చెప్పింది. ఎప్పుడో ఒకటి శారదాక కాస్త కానుకిచ్చి ప్రార్థన చేయించుకుంటాం. మేము అనిల్ బ్రదర్ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉన్నాం. అనిల్ బ్రదర్ వాళ్ళ ఇంటికి వెళ్తుంటే సడన్ గా ఒక సిస్టర్ ఫోన్ చేశారు. నా ఫోను టక్కని తెరిచాను, జోబులు ఎలా తీసినానంటే, తీస్తే ఫోన్ బాగానే ఉంది, ఫోన్ నా సివి దగ్గర ఉంది. ఆ డబ్బులు పడిపోయాను. ఫోన్ బాగానే ఉంది, డబ్బులు పడిపోయాయి. 100 రూపీస్ నోటు పడిపోయింది. పడిపోతే నా వెనకాల వచ్చిన 2 బ్రదర్స్ అంటున్నారు, అన్నా మీ డబ్బులు పడిపోయి అన్నా, చూసుకోలేదు మీరు అన్న. మరి అప్పుడు దాకా నా దగ్గర ఏం లేవు. మళ్ళీ వెనక్కి వచ్చాను. ఈలోపు ఒక సిస్టర్ తీసి ఆ మ్యాగ్ బ్యాగ్లో పెట్టుకొని స్కూటీ నడుపుని పోతుంది. నేను అడగలేదు, ఇంకా నాకు దొరికి అనుకుంది, వెళ్ళిపోయింది. ఎంబడే అనుకున్నాను, ప్రభువా ఇవ్వగా 100 రూపాయలు ఒకటి ఇచ్చావు, ఈ రోజుకి ఇది ఇచ్చావు, రేపు ఉదయానికి ఏదో ఒకటి మా పిల్లలు కొంటాం లేదా, కానీ 100 రూపాయలు అక్కడ చేసిన పెట్టి అనుకోను, బాధపడలేదు, అనుకుని నవ్వుకున్నాను అన్నమాట. నాకు తెలుసు నా ప్రభు ఏదో కార్యం చేస్తాడు, నా ప్రభు ఏదో అద్భుతం చేస్తాడని నాకు తెలుసు. ఆ తర్వాత అనుకున్నాను, కొన్ని ప్రాంతాలకు వెళ్ళాము, టికెట్ల కోసం తిరిగాము. అప్పుడు బెంగళూరు నుంచి ఒక సిస్టర్ ఫోన్ చేసి, అన్న మీరు టికెట్ బుక్ చేసుకొని నేను డబ్బులు పంపిస్తాను అని చెప్పాను. సరే అమ్మా అని చెప్పేసి మోషే బ్రదర్ ఫోన్ చేశాను, 4,000 రూపాయలు పంపించాను. హల్లెలూయా. 4,000 రూపాయలు పంపిస్తే 4,300 టికెట్లు తీసాను. మనం మోసేయాలంటే రూపాయి ఎవరి దగ్గర ఉంచుకోవాలి. మళ్ళీ రిపీట్ 150 రూపాయలు కొట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. అవి అలాగున్నాయి అకౌంట్లో. ఎంత? 150 రూపాయలు. ఆ సిస్టర్ అన్నాను, మరి మీరు రావడానికి మరి ఆవిడ అన్నది, అన్న నువ్వు రూపాయి పెట్టుకోవద్దు, మేము ఇక్కడికి వచ్చి వాడబడి తిరిగి వెళ్ళిపోయినప్పుడు కూడా ప్రతి రూపాయి నాదే ఖర్చు పెట్టాలి, కాబట్టి
ఇంకా 500 ఎక్స్ట్రా చేస్తాను అని చెప్పింది. 500 నుండి 168 ఎంత అయింది? 668 రూపాయలు. మా చిట్టి 500 నోట్లు చిన్న చిన్నవి ఉంటాయి కదా, పిల్లలు ఆడుకునే నోట్లు ఆడుకుంటుంది అన్నమాట. ఆడుకుంటుంటే ఒరే ఆ పెద్ద నోట్లు అయితే బాగుంటారు, నా కాళ్ళు లేవు, నేను సరదాగా పెద్ద నోట్లు అయితే బాగుంటారు, నా కాళ్ళు లేవు అని అంతే ప్రార్థన చేశాను. బయలుదేరాను. ప్రార్థన చేస్తే అయ్యే నోట్లు తెచ్చిస్తుంటే నేను మామూలుగా ఇలా చూసి నవ్వుకుంటున్నాను. నిజంగా 500 రూపాయలు. హల్లెలూయా. అంటే నాకు విచిత్రం అనిపించింది. ఎందుకు ఈ విషయం చెప్తానంటే నీ విశ్వాసం ఏమైందంటే పోయిన దాని కొరకు వదిలే. ఇప్పుడు నువ్వేం చేయాలంటే పట్టుకోవాలి. హల్లెలూయా. పట్టుకోవాలంతే. పోయిన దాని కొరకు వదిలే, పోయిన జరగకపోవాలి. హల్లెలూయా. కానీ అవిశ్వాసంతో కనుకుంటే అది నువ్వు పొందుకోలేవు. ఒక విశ్వాసి జీవితం ఎలా ఉండాలంటే విశ్వాసంతో మాత్రమే ఉండాలి. ఒక విశ్వాసి జీవితం ఇంకో విశ్వాసంతో మాత్రమే ఉండాలి. ఒక విశ్వాసి జీవితం దేవుడు అంటే తెలియలేని వాళ్ళతో జీవించావు అనుకో, నీ విశ్వాసం అక్కడే దెబ్బతింటది. ఒక విశ్వాసిగా నువ్వు ఉండేటప్పుడు నీవెవరితో సహవాసం చేయాలి, ఎవరితో నడవాలి, ఎవరితో జీవించాలంటే అయితే దేవుడితో, లేదంటే విశ్వాసికే పడతారు. లోకంలో చాలా మంది ఉన్నారు. వాళ్ళతో నువ్వు తిరిగితే, వాళ్ళతో నువ్వు మాట్లాడితే, వాళ్ళతో నువ్వు ఉంటే నువ్వు వారి మార్చో తెలియదు, కానీ నిన్ను మాత్రం క్షణాల్లో మార్చేస్తారు. అప్పుడు అంటారు దేవుడు నమ్ముకున్నా ఎలా ఉంటుంది సుఖం. నిన్నెవరు తిరగమండాలతో, నిన్నెవరు మాట్లాడమంటారు పక్కింటికి వెళ్ళి, నిన్నెవరు మాట్లాడమంటారు అక్కడ ఊసులు, నిన్నెవరు మాట్లాడమంట ఆ విశ్వాసుల దగ్గరికి వెళ్ళి. ఆ విశ్వాసులు కాదు, పిశాసులు. ఎవరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరు మాట్లాడమని నిన్ను? అసలు నీకు వాళ్ళకి ఏం సంబంధము? ఏం సంబంధం లేకుండా కొంతమంది వరుసలుగా అయిపోతారు. కొంతమంది కలపడం మంచిదే, కానీ అది ఎక్కడికి కలపాలి అక్కడే కలుపు, లేకపోతే నువ్వు దెబ్బ అయిపోతాను. అసలు ఏం బావగారు అంతేనా? అది లేకపోతే నువ్వు దెబ్బ అయిపోతావు. అన్ని రోజుల దగ్గరికి వెళ్ళి అక్కాను ఏమేసి చెల్లి అంటారు. చెల్లి అని తల్లిని చెప్తారు కదా, ఇబ్బంది అయిపోతాయి. అది చెప్తున్నాను బాబు, ఇలాంటి ఎన్నో చూసాను నేను. చెల్లి అంతదే నట్టినాడు సముద్రంలో ఎవ్వలేని పరిస్థితులు వచ్చినప్పుడు నేను నమ్మేస్తాను. తెలుసా, అవిశ్వాసతో నీకు పొద్దుకు లేదు. ఎవ్వరు లేని టైం చూసి ఏం చేస్తా తెలిసి దెబ్బ కొడేస్తావు నేను. ఇది చాలా అవసరం. మా ఆవిడ మా వదిన గారికి కష్టం మీదకొచ్చి పడింది. కష్టం మీదకొచ్చి పడితే ఎవరిదైనా ప్రాణం కదని చెప్పేసి మా ఆవిడ దగ్గర నుండి కొంత అమౌంట్ హెల్ప్ చేసింది. ఎవరికో కాదు, బయట వాళ్ళకి కాదు, మనోళ్ళకి, విశ్వాసకి హెల్ప్ చేస్తే ఆవిడికి పేకల మీదకి వచ్చింది. ఇప్పుడు పేకల మీదకి వస్తే ఆవిడని అడిగిందని మాట్లాడడం అనిసింది. ఎలాంటి చూడండి ఈ రోజులో, ఎలాంటి వాళ్ళు అంటే నీ దగ్గర ఉండేటప్పుడు అందరూ నావాలే. నీ దగ్గర ఏమీ లేకపోయినప్పుడు రమ్మను దరికి. ధనం ఉంటే బెల్లం ఉంటే ఈగలు చేరుతాయి, బెల్లం లేకపోతే ఏం చేరుతాయి? నీ దగ్గర ధనం ఉండేటప్పుడు అందరూ పరిగెత్తుకుని వస్తారు. చూడండి, లోకపరంగా స్త్రీ యవన కాలంలో ఉండేటప్పుడు ఎవరైనా వస్తారు. అందాన్ని కోల్పోయిన తర్వాత వచ్చినోడు వస్తాడా? డబ్బున్నంత వరకు నీ దగ్గర అక్క, చెల్లి, తమ్ముడు, అన్నయ్య తిరుగుతారు. తర్వాత ఎప్పుడు కనపడ్డావు, మునిగిపోతావు. మునిగిపోయి నీ జీవితాన్ని పతనం చేసేసుకుంటావు నీ కళ్ళారుగా. అందుకే లోకంలో ఉండేవారితో ఎప్పుడైనా నువ్వు స్నేహం చేసావా, ఆ స్నేహము వైరం చేస్తావు. ఆ వైరం ఏమైపోతుందో తెలుసా? ఆ వైరం కుటుంబాలు విడదీస్తావు.
గొడవలు పెడుతుంది, అల్లర్లు పెడుతుంది. లోకస్తులతో అసలు స్నేహం చేయకూడదండి. మరి మన దేవుడు అందరినీ ప్రేమించాడు కదా అనొచ్చు. దేవుడు కాబట్టి ప్రేమించాడు. నువ్వు ప్రేమించు ఒక విధంగా, కానీ నీ వెనకాలే ఉండి నీకేం చేస్తారు తెలుసా? అది ఒక ఆయన ఛత్తీస్గఢ్లో వాక్యం చెప్పిన తర్వాత ప్రార్థన చేయడానికి వచ్చాను. నేనేమనుకున్నానంటే ఈ ఆరాధన జరపడానికి వైట్ అండ్ వైట్ వస్త్రాలు వేసుకొని నాయకులాగా వచ్చేస్తున్నాడు అని చెప్పేసి నేను అనుకున్నాను, బాబు ఎవరు వస్తుంటారు చూడనాయన అని పాస్ గారిని చెప్పాను. ఆ పాస్ గారు అంతంటూ ప్రార్థన చేయించుకోవడం వస్తానండి. అప్పుడు ప్రార్థన చేయించుకోవడానికి వస్తే అందరికీ ప్రార్థన చేస్తున్నాను, నేను మాత్రం ఎలా చూస్తున్నాడు, నవ్వుకుంటున్నాడు. అందరికీ ప్రవచనాలు వస్తున్నాయి, దేవుడు మాట్లాడుతున్నాడు, దయ్యాల నుంచి విడుదల పొందుతున్నారు. కానీ మాత్రం ఇలా రెండు చేతులు వెనపెట్టి ఇలా చూస్తున్నాడు. కానీ వైట్ అండ్ వైట్ వస్త్రాలు వేసుకున్నాడు, ఇలా చూస్తున్నాడు. అంటే నేను అనుకున్నాను, ఆయన మొక్కలు గమనించింది అంటే ఇవన్నీ నిజమేనా, ఈ ఆలోచన నెలకొంది, ఇవన్నీ నిజమేనా అనేసి అనుకున్నాడేమో. నా దగ్గరికి వచ్చాడు. నా దగ్గరికి వచ్చి, బ్రదర్ నాకు ఒక ప్రయత్నం చేయండి, మీరు చెప్పడం చాలా నాకు అద్భుతంగా అనిపిస్తుంది, ఇలాగే ఎప్పుడు నేను ఎవరిని చూడలేదు అని అంటున్నాడు. ఎప్పుడే ఎవరిని పాస్టర్లు నేను ఇలాంటి వాళ్ళే ఎప్పుడు చూడలేదు, మిమ్మల్ని ఫస్ట్ టైం చూస్తున్నాను, మీ జీవిత చరిత్ర చదివేస్తున్నారు, ఏ మనుషులు ఏముందో చెప్తున్నారు, ఇవన్నీ రియల్ మీరు చెప్పిన ఇప్పుడు దాకా నేను అవే చూస్తున్నాను, నవ్వుకుంటున్నాను అని చెప్తున్నాడు. మరి మీకేం కావాలి బ్రదర్ అన్న? ఇదే ఊర్లో ప్రెసిడెంట్గా గెలవాలని, ఇదే ఊర్లో ప్రెసిడెంట్గా ఉండాలని నా డబ్బుని చాలా ఖర్చు పెట్టాను. కానీ నా దగ్గర తినేసి అందరూ మోసం చేసిపోయారు, నన్ను ఎవడు గెలిపించలేరు. అంటే ఇలా చేయేసాను నేను, ఇలా భుజం మీద చేయేస్తే దేవుడు ఒక్కొక్క బెస్ట్ చెప్తున్నాడు, బ్రదర్ మీరు చాలా మోసపోయారు, నేను మామూలు చదివించాను, బుక్ చదివినట్టే, బ్రదర్ మీరు చాలా మోసపోయారు, మీకు చాలా డబ్బు ఉండేది, చాలా ఉన్నతమైన స్థాయిలో ఉండాలి మీరు, మీ డబ్బు అంతా కూడా నీ వెనకాల ఉన్నది తినేశారు, నీ వెనకాల ఎవరైతే ఉన్నారో వాళ్ళే నేను మోసం చేశారు. ఈ రోజు నువ్వు నాయకుడిగా లేకుండా చేద్దామనేది కూడా వాళ్ళే నిన్ను ఇలా పత్రానికి గురి చేస్తారు. నువ్వే దగ్గరుండి చేరదీసావు, నువ్వే ఒక స్థానంలో వచ్చావు, కానీ వాళ్ళు గొప్ప స్థానంలో ఉన్నారు, నువ్వు దిగజారిపోయి ఉన్నావు అనేసరికి వెక్క చచ్చిపోయాడు. అప్పుడు అన్నాను, నువ్వు మంచిగా పరిపాలన చేస్తే, నువ్వు చక్కగా క్రైస్తవుల పట్ల ప్రేమ కలిగి ఉంటే, ఇదే గ్రామంలోనే ఈ సేవకుడి పట్ల నేను ఉంటానని భరోసా నువ్వు ఇవ్వగలిగితే నీ మళ్ళీ వచ్చే ఎలక్షన్లో సీట్ దొరకపోతున్నాను. హల్లెలూయా. ఈ ప్రవచనం గుర్తుపెట్టుకోవాలను అంతే. హల్లెలూయా. చూడండి, ఆ వ్యక్తి బోల్డ్ డబ్బు ఉంది, కానీ వెనకాల నుండి తినేశారు. లోకం ఎలాంటిదో తెలుసా? నీతోనే ఉంటారు. అక్క, చెల్లి, అన్నయ్య, తమ్ముడు అంటారు, అందరూ కూడా లాక్కునేవారే, అందరూ లాక్కుంటారు, పక్క సైడ్ చూసేస్తారు. అందుకే అవిశ్వాసులతో నీకు జోడి ఉండకూడదు. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? వీక్నెస్ ఏంటి తెలుసా? మనసులో మాట బయట చెప్పకపోతుండలేదు, మనసులో మాట అది ఎవరితో చెప్పుకోవాలి? విశ్వాసితో మాత్రం చెప్పు, లేదా సేవకుడు. అసలు విశ్వాసతో కూడా చెప్పక్కర్లేదు, సేవకుడు దేవుడు అంతే. మధ్యవర్తిగా ఉన్న సేవకుడు దేవుడు. దేవుడితో చెప్పుకోని మనవలో, రెండో సేవకుడితో చెప్పుకో. కానీ కొంతమంది నోరు కాసుకునేది కాబట్టి కనీసం విశ్వాసకి చెప్తే బాగుంటుందని విశ్వాసకి చెప్పుకో, తప్పులేదు. కానీ అవిశ్వాసికి చెప్పావా, నీ వీక్నెస్ పట్టుకొని వాడికి నీకు ఏదో చిన్న చిన్న డిస్కషన్ అయినప్పుడు దీన్ని బయటకు లాగుతాడు. దీన్ని బయటికి లాగి నిన్ను నవ్వులు పాలు చేస్తాడు. నలుగురు చేస్తాడో చేయడు, నలుగురిలో నవ్వులు పాలు చేస్తాడు. నేను ఎన్నోసార్లు చాలా మంది నెలగా నన్ను మోసుకుంటాను. నా దగ్గర ఏమనివారంటే నీవే గొప్ప అన్నట్టు మాట్లాడేవారు. మీకు ఇంకో విషయం చెప్తాను. నాతో ఒక అబ్బాయిని పనికి తీసుకెళ్ళాను. అబ్బాయి ఏమన్నాడంటే, బావా నాకు పని లేదురా చాలా నుంచి, మీకు ఈరోజు మంచి విషయాలు నేర్పుతున్నాడు దేవుడు, ఆలోచించు. నాకు పని లేదు బావా, నువ్వు పని ఇప్పిస్తే నీ దగ్గర నేను నమ్మకంగా పని చేసుకుంటున్నాను చెప్పాడు.
అప్పుడు నేను బిల్డింగ్ కాంట్రాక్ట్ చేస్తూ ఉన్నాను. ఒక బిల్డింగ్ తీసుకున్నాను. అప్పుడు ఈడు నాకు తోడుంటే బాగుంటుంది, నేను ఒక్కని ఏం చేయగలను అని చెప్పేసి అబ్బాయిని పిలిపించాను. అబ్బాయిని పిలిపిస్తే నాకంటే కొంచెం సీనియర్ పోనీలే అని చెప్పి ఇద్దరం కలిసి పని చేస్తూ ఉన్నాం. ఇద్దరం కలిసి పని చేస్తూ ఉంటే ఆవిడ ఏం చేసేదంటే వాడడం పేమెంట్ చేసినప్పుడు నాకు రావాల్సిన అమౌంట్ నాకు ఇస్తే అందులో ఆయన కష్టపడిన అమౌంట్ ఆయనకి లేబర్లకు ఇచ్చేసేవాడు. కానీ ఈ అమౌంట్ తీసుకొని నా అంతా నేను ఇంటికి వెళ్ళిపోయాను. ఈ తిన్నంగా ఈ అమౌంట్ ఒకటికి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడు. ఎవరింటికి? వాండ్రామ్ ఇంటికి వెళ్ళి అనేవాడట, ఆడు ఏం పని చేస్తున్నాడు, ఆడికి ఏం పని వచ్చు, అన్ని చేసేది నేను, అన్ని చెందేది నేను, ఆ పేరుకే అని తప్పించి నాకు ఇచ్చే ఇల్లు అన్నాడు. ఇది రోజు ప్రజలు అనమాట. కానీ నాకు తెలిసింది కదా విషయం. కొన్ని రోజులు అయిన తర్వాత ఆడికి చెందలేదు ఇల్లు, నాకు చెందలేదు, మధ్యవర్తికి ఇచ్చేసిన తర్వాత నేను అడిగాను. అడిగితే మళ్ళీ ఈయన నాకు ఎలా రెచ్చగొట్టాడు తెలుసా? నువ్వు చేసింది ఆలికెళ్ళగెత్తుంది, నువ్వు వెళ్ళి అడుగు అన్నాడు. రెచ్చగొట్టిన తర్వాత నాకు తెలియదు కదా, ఆవిడ దగ్గరికి వెళ్ళాను. అదేంటమ్మా పద్ధతి కాదు కదా, నేను చేశాను, నేను చేయి పెట్టాను, నేను పునాదులు దాకా వేసిన తర్వాత ఇప్పుడు ఆవిడకి ఇచ్చేస్తానంటే అలా, ఆయనకి ఇచ్చేస్తానంటే అలా కుదురుతుంది అంటే అప్పుడు ఆవిడ సీక్రెట్ చెప్పింది. నీకు ఇదే తెలుసు, నువ్వంతా మోసపోయావు, నీకు ఇదే తెలుసు. నా దగ్గరికి వచ్చి రోజు అనేవాడు ఆడికి ఏం పని వచ్చు, ఆడికి ఎందుకు ఎత్తున్నావు, ఆడికేం పని వచ్చు అనేసి రోజు నన్ను ఇబ్బంది పెట్టేవాడు. అందుకే ఆడికి ఇవ్వలేదు, నీకే ఇవ్వలేదు, మధ్యలోకి ఇచ్చేసుకున్నాను, నా ఇష్టం వచ్చినట్టు నేను ఇచ్చుకుంటున్నాను. కానీ ఏమని వచ్చాడు మన దగ్గరికి? పని లేదని వచ్చి పని కల్పించాం. కానీ నాయానికలు ఉండి ఏం చేసాడు? అసలు ఆ బిల్డింగ్ మనకు రావాలి, అది లేకుండా చేసి పంపిస్తాం. నీ జీవితం నా జీవితం కూడా అంతే. అనుభవాలు ఇవి. కొన్ని అనుభవాలు దేవుడు నేర్పిస్తాడు. అందుకే అనుభవాలు నీ దగ్గర అందరూ ఉన్నప్పుడు అక్క, చెల్లి, తమ్ముడు, అన్నయ్య, నిజమైన స్నేహితుడైనా నిజమైన ఫ్రెండ్ అయినా ఎలాగుంటాడో తెలుసా? నిజమైన స్నేహితుడు కానీ నిజమైన ఫ్రెండ్ కానీ ఎలాగుంటాడో తెలుసా? నీ కాడ రూపాయి ఉన్నప్పుడు అదే ప్రేమ, నీ దగ్గర 10 రూపాయలు ఉన్నప్పుడు అదే ప్రేమ, నీ దగ్గర ఒకవేళ 1000 రూపాయలు ఉన్నప్పుడు అదే ప్రేమ, 1 కోటి రూపాయలు ఉన్న అదే ప్రేమ, ఏమీ లేనప్పుడు 0 అయిపోయిన అదే ప్రేమ. ఆడే నిజమైన ప్రేమ. ఎవరున్నారు ఈ లోపల? ఎవరైనా ఉన్నారా? యేసయ్య ఒక్కడే. హల్లెలూయా, హల్లెలూయా. మన స్నేహితుడే, విడవక ప్రేమించే దేవుడు మన. అందుకే మీ జీవితాలు ఎప్పుడు కూడా అవిశ్వాసులతో మీరు అసలు జోడీగా ఉండొద్దు, అవిశ్వాసులతో మాట్లాడకూడదు. ఎప్పుడు కూడా ఆయన భక్తి లేదని నీకు తెలిసినప్పుడు, లేదా ఆవిడ భక్తి లేదని నీకు తెలిసినప్పుడు పలకరించినా సరే ఏమంటే ఏమంతే వెళ్ళిపో, ఏమంటే ఏమి అంతే, ఏమో బాగున్నామంటే బాగున్నాను అంతే వెళ్ళిపో. అక్కడ కాసేపు ఆగావు అనుకో, అక్కడ స్టార్ట్ అయిపోద్ది. నువ్వు అక్కడ ఆగావా స్టార్ట్ అయిపోద్ది. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? తెలివిగాను భర్త ఉన్నంత వరకు ఇంట్లోంచి బయటికి కదలండి, భర్త ఉన్నంత వరకు ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతే తిన్నగా పక్కింటికి వెళ్ళిపోతే ఒకటి చెప్తే వీళ్ళ మధ్య బాగా స్నేహం ఏర్పడుతుంది, బంధం ఏర్పడుతుంది. ఇంకా ఎక్కడికి లోతుల్లోకి వెళ్ళిపోతుంది. ఈ మాటలో లోతుల్లోకి వెళ్ళిపోయి నా భర్త ఎలాగట్ట, నా భర్త ఎలాగట్ట, మా కుటుంబంలో ఎలా జరుగుతుందో మా కుటుంబంలో ఎలా జరుగుతుంది. నీ పత్తలాన్ని నువ్వేం చేసుకుంటావు? గొయ్యి తవ్వుకుంటున్నావు, కావాలని గొయ్యి తవ్వుకుంటున్నావు. అవునా కదా? విస్తూరమైన మాటలో పాపం ఉంటది, అది దైవికమైన మాటల వల్ల కాదు, మనుషుల మాటల వల్ల కలుగుతుంది. అది మనుషుల్లో ఉన్నటువంటి ప్రవర్తన వల్ల కలుగుతుంది. అది నువ్వు ఖాళీగా ఉన్నావంటే అసలు పాపం ఏర్పడడానికి గల కారణం ఏంటంటే ఖాళీగా ఉండడమే. పాపం ఏర్పడడానికి గల కారణం ఏంటంటే ఆ సమయంలో ఏదో ఒక పని, బైబిల్ చదవడమో, ప్రార్థన చేయడమో, బట్టలు తోడడం, ఆడదాని అయితే అంటులు తోముకోవడమో, మరొక పను ఖాళీ లేకుండా బిజీ చేసుకోవాలి. హల్లెలూయా.
ఖాళీ లేకుండా ఏం చేసుకోవాలి? ఖాళీగా ఉన్నామంటే ఆడి మాత్రం ఖచ్చితంగా నేను వస్తాను అంటాడు. నువ్వు వద్దన్నా సరే నేను వస్తానా, నువ్వు వద్దన్నా నేను వస్తానా, అవునా కదా? ఆడు వచ్చేస్తాడు, ఇంట్లోనే కాదు ఒంట్లో కూడా దూరుతాడు. కథలమైన అని కథలు, నాకు ఇవి నచ్చింది, నాకు ఇవి నచ్చింది, నాకు ఇవి కావాలి, నేను తీసుకుపోదామని వచ్చాను, ఇలాంటి పెద్ద పెద్ద మాటలని పలుకుతాడు. అవునే కదా? చిన్న మాటలు కదా అయ్యి, పెద్ద మాటలు తీసుకుపోతారు. ఎవరు ఆయన దగ్గర కూడా పోతుంది. హల్లెలూయా. ఎందుకు ఇంత సమస్య పడతారంటే అవిశ్వాసము. నువ్వు కోల్పోతావు, నీలో ఉన్న భక్తి జీవితం కోల్పోతుంది, నీలో ఉన్న ప్రార్థనా జీవితం కోల్పోతాయి, నీలో ఉన్నటువంటి ఎప్పుడు పోతుందో తెలుసా? పడిపోతావు. చూసావా? పడిపోతావే ఎప్పుడు? ఆత్మీయ జీవితంలో పడిపోయిన తర్వాత కొన్ని గుణపాఠం నీకు నేర్పుతాడు దేవుడు. అప్పుడు అనిపిస్తుంది నేను ఎక్కడుండేవాడిని, ఏ స్థానంలో ఉండేవాడిని, ఏ స్థానంలో జీవించేవాడిని, ఏ స్థానంలో బ్రతికేవాడిని, ఎలా ఉండేవాడిని, నా పరిస్థితి ఏ విధంగా ఉంది. నాకు చిన్న ఉదాహరణ ఏంటి తెలుసా? సేవలో ఉండేవాడిని. ఫస్ట్ సారి సేవలో ఉండేవాడిని. సేవలో ఉంటే మా ఆవిడ నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏం నిర్ణయం అంటే విజయవాడ వెళ్ళిపోయి మళ్ళీ యథావిధిగా బండి వేసుకున్నాను అన్న. వినాలి విజు యథావిధిగా ఏం చేసుకున్నా? రోజు 2000 ఎవరెత్తారు? సేవలో ఉన్నాను. అప్పటికే మనం బాగా ఫేమస్ అయ్యాం సంఘంలో. ఏ రోగి బాగోకపోయినా నన్నే పంపించాడు మా ఆత్మీయ. ఎక్కడికి వెళ్ళాలన్నా నేనే, ఏం చేయాలన్నా నేనే. అలాంటి స్థానాన్ని నేను వదిలేసుకొని ఎక్కడికి వెళ్ళిపోయింది తెలుసా? ఇద్దరం ఒక మాట అనుకొని విజయవాడ వెళ్ళిపోయాం. విజయవాడ వెళ్ళిపోయింది బాగానే ఉంది. సంవత్సరం దాకా బాగా బండి తోలుకుంటున్నాను, తాగుతున్నాను, తిరుగుతున్నాను. మన ఇష్టం, మన ఎంజాయ్ బాగానే ఉంది. మా ఆవిడకి ఒకటి తెలియదు, బయట కనపడి తెలియదు. తీరమోస ఒకరోజు మలేరియా టైఫాయిడ్ జ్వరం వచ్చింది. జ్వరం వచ్చినప్పుడు జ్వరం వస్తే మా ఆవిడ ఏం చేసింది తెలుసా? నన్ను భుజాల మీద ఎక్కించుకొని 100 మెట్ల కింద దింపి కొద్ది దూరంలో డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి రోజు ఉదయం సాయంత్రం అలా తిప్పుతూనే ఉండేది. ఉంటే ఒకరోజు ప్రార్థన గుర్తుకొచ్చింది. నా అనుభవం చెప్తున్నాను. ఒకరోజు ప్రార్థన గుర్తుకొచ్చి ఆ రోజు ప్రార్థన చేస్తాను. యేసయ్య, నా పరిస్థితి ఏంటి, నా జీవితం ఏంటి? నేను బోధిస్తే 10 మంది వినేవారే, నేను మాట్లాడితే 10 మంది ఆలకించేవారే, నేను చెబుతుంటే 10 మంది మార్పు చెందేవారే, నేను నా పాట కొరకు యాతన పడి పరిగెత్తుకొని వచ్చేవారే. ఏదయ్యా అది? ఏమైపోయిందా భక్తి? ఏమైపోయిందా ప్రార్థన? మీరు నమ్ముతారు నాకు ఏడుకొస్తావు దేవుని వెళ్ళిపోయినప్పుడు నా బాధ అర్థం కాలేదు. శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది, బాధ వచ్చింది. ఏమైంది ప్రభు నా భక్తి? ఏమైంది ప్రభు నా జీవితము అని కన్నీరు కాచి ఆ రాజు రాత్రి అడిగితే ప్రభు అన్నాడు, నిన్ను ఎవరు రమ్మన్నారు? ఎక్కడికైనా అడిగాడు. నిన్ను ఎవరు రమ్మన్నారు? నేను రమ్మలేదు కదా అని చెప్పి నాతో మాట్లాడడం జరిగింది. చాలా దుఃఖపడ్డాను, చాలా ఆలోచించాను. నా భార్యతో మన ఇద్దరికి కలిసి మన ఊరు వెళ్ళిపోదాం అని చెప్పేసి ఆ రోజు నా భార్య నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది. నా స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాను. చాలా కోల్పోయాను. చాలా కోల్పోతే కాదు, చాలా దుఃఖపడ్డాను, చాలా వ్యాపించింది. ఆ తర్వాత తిన్నగా వచ్చాను.
తిన్నగొస్తే నేను నమ్ముతున్నాను కానీ ఆత్మీయ తండ్రి నన్ను నొప్పుకొని ముద్దులాగిస్తాడు. సంవత్సరం ఏమైపోయారా? సంవత్సరాలు అయిపోయా. నేనేమన్నా నేను ఎందుకు వెళ్ళిపోయామని అడిగాడు. ఏదో సంపాదించాను, ఏదో పోగు పెట్టుకుందామని దేవుని వదిలేసి వెళ్ళిపోయాడు. మంచం మీద పడేసరికి దేవుడు గుర్తొచ్చాడు. మంచం మీద పడేసరికి దేవుడు గుర్తొచ్చాడు. ఆ రోజు నుంచి ఇంకెప్పుడు చేస్తాయా నేను వదల్లో, నేనెప్పుడు విడవనయ్యా, నేనెప్పుడు మర్చిపోను ప్రభువా, నా జీవితాంతం మర్చిపో. ఈరోజు సందర్భం వచ్చింది చెప్తున్నా. కొంతమందికి దేవుడు మంచం మీద పడితేనే కానీ జ్ఞాపకం రాదు. నాకు అలాంటి సందర్భం ఏర్పడింది. సందర్భం ఏర్పడింది. చాలా బాధపడ్డాను, చాలా దుఃఖపడ్డాను. కానీ ఆ రోజు కానీ దేవుడి మాట వినకపోతే నా బ్రతికేమోనో, నా జీవితం ఏమోనో, నా పరిస్థితి ఏమోనో కొంతమంది వెళ్తాయి. నేను దేవుడి చిత్తంలో లేను. నీ జీవించడం దేవుని చిత్తం కాదు. నా అంతలో నేనే నా ఆశ కొద్ది పరిగెడుతున్నాను. నా అంతలో నేనే దేవుడి దగ్గరికి వెళ్తూ ఉన్నాను. నా అంతలో నేనే ఆశలు లేనిపోని కల్పించుకున్నాను. దేవుడి పిలుపు నాకు లేదు, దేవుడి దర్శనం నాకు లేదు, దేవుడు నాతో మాట్లాడలేదు అని చెప్పి వెనక్కి తిరిగిపోయినాడు ఎంతోమంది. రాజమండ్రి నుంచి ఒక బ్రదర్ ఫోన్ చేశాను. బ్రదర్, నేను సేవా పిలుపు లేదు, సంఘం లేదు, ఎక్కడికి వెళ్ళి బలంగా దేవుడు వాడుకునేవాడు, ఎక్కడికి వెళ్ళి బలంగా దేవుడు నామం మహింపరిచేవాడిని. కానీ నా భార్య, నా యొక్క అక్క, చెల్లి, అమ్మ, తమ్ముడు నీకు సేవ పిలుపు లేదు, నువ్వు చేయకూడదని చెప్పేసి నన్ను శపించేశారు. బ్రదర్, కొన్ని కోట్లకు ఆస్తి పరుడిగా ఉండొచ్చు నా బ్రతుకు. ఈరోజు కనీసం 10 రూపాయలు కరెంటు బిల్లు కట్టుకోవడానికి లేకపోయింది. ₹1,00,00,000 కలిగి ఉన్న ఆస్తి నాది, తరతరాలు కూర్చొని తిన్న తరగిన ఆస్తి నాది. కానీ బ్రదర్, నా కాడ ₹10 బ్రదర్, ₹10 లేవు ఈరోజు. అంటే కరెంటు బిల్లు ఎంత వచ్చిందయ్యా అని అడిగాను. 300 ఎంత చెప్పాడు. బ్రదర్, కనీసం 300 కూడా కట్టుకోలేని పరిస్థితి నాది. ఏడుస్తూ ఉన్నాడు. 52 సంవత్సరాల వయసు. ఫోన్లో ఏడుస్తూ ఉన్నాడు, దుఃఖపడుతూ ఉన్నాడు. అన్నాను, బ్రదర్, నీకు దేవుని పిలుపు లేదని ఎవరు చెప్పాడు? దేవుని దర్శనం లేదని ఎవరు చెప్పారు? దేవుని ఉన్నతమైన పిలుపుకి నువ్వు దూరం అయిపోయావు. దేవుని ఉన్నతమైన పిలుపు నీ మీద ఉన్నప్పుడు నువ్వు దూరం అయిపోయావు కదా. నాగల మీద చెయ్యేసి వెనక తిరిగేవాడు నా పాత్రుడు కాదని వాక్యం చెప్తుంది కదా. నువ్వెందుకు వెనక్కి తిరిగావు బ్రదర్ అని చెప్పి ఆయన్ని మందలించాను, దమ్లాడాను. మళ్ళీ నా దేవుడు క్షమించే దేవుడు, కనికరించే దేవుడు. యథావిధిగా ప్రభుని అడుగు, ప్రభు నేను క్షమించేయా. ఎన్ని సంవత్సరాలు తెలుసా? 8 సంవత్సరాల దూరం అయిపోయింది. 8 సంవత్సరాల దూరం అయిపోయింది. 8 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిగా ప్రార్థన చేస్తున్నాడు, ప్రభు నన్ను క్షమించవా, నన్ను దర్శించవా. కరెంటు బిల్లు కూడా కట్టుకోలేని పరిస్థితి ప్రభు, ఇంటి రెంట కట్టుకోలేని పరిస్థితి ప్రభు, దిగజారిపోయిన పరిస్థితి ప్రభు. నా బ్రతికేంటని ఏడ్చాడంట, నిందించాడంట, సరే నిందల అవమానాలు పడ్డాడంట. ఎంతో 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 ఘోరాతి ఘోరమైన పరిస్థితులు ఉండేటాడంట. నేను అన్నాను, బ్రదర్, నేను ప్రార్థన చేస్తాను, కానీ నీవు కూడా ప్రార్థన చేసుకో. దేవుడు ఈ రాత్రి నీకు అద్భుతమైన దర్శనం ఇస్తాడని చెప్పాను. హల్లెలూయా. ప్రార్థన చేశాను. ఆ కరెంటు బిల్లు కాదు, దాని బాబులను బిల్లులు కట్టే దినం రాబోతాం. దేవుడు అద్భుతం చేయబోతుందని చెప్పాను. ఆయన నమ్ముతారు నమ్మరు ప్రార్థన చేసుకున్నాడట. 2 రోజులు కరెంట్ బిల్లు కట్టేశాడు. హల్లెలూయా. చాలా తమ్మిరా. ఇప్పుడు ఆయన ఫోన్ చేసి అంటున్నాడు, అయ్యా నాకు వాక్యం అర్థం చెప్పు. ప్రతిరోజు ఫోన్ చేస్తూ ఉంటాడు నాకు, పాస్టర్ గారు మీరు 33 సంవత్సరాలు, నాకు 52 ఏళ్ళు ఈరోజు, 52 సంవత్సరాలు. కానీ నా జీవితం ఎలాగుందో నేను తెలుసుకోలేకపోయాను. నా భవిష్యత్తు ఎలాగుందో నేను తెలుసుకోలేకపోయాను. నా జీవితం పడిపోద్దని కల్లో కూడా నేను ఊహించలే. కానీ మీ మాటలు బట్టి నేను ధైర్యం తెచ్చుకుంటున్నాను. ఇక నేను చచ్చిపోయిన బ్రతికిన సేవ సేవ సేవ. హల్లెలూయా. చాలా మంది ఏమనుకుంటారంటే ఇక దేవుడు లేదు, దైవం లేదు, దేవుడు లేదు, ఎవడు లేడు.
నీకు పిలిపి లేదు, నీకు దర్శనం లేదు బ్రదర్, నేను అంటున్నారేమో. నీకు పిలిపి లేదు, నీకు దర్శనం లేదు, నా దేవుడు నేను పిలుచుకోబోతాడు. ఎన్నిక లేని నిన్ను ఏర్పరచుకోబోతాడు. నీకు ఒక పిలుపు ఉంది, నీకు ఒక దర్శనం ఉంది, దాని కొరకు నువ్వు వేచి ఉన్నావు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు కదా. దేవుడు నిన్ను వాడుకుంటాడు, ఆయన బలంగా వాడుకుంటాడు. ఎవరైతే నిన్ను నిందిస్తున్నారో, అవమానపరుస్తున్నారు, ఏమి లేదు పని అయిపోయింది అనుకున్నారో, వారి ఎదుటి నేను దేవుడు గొప్ప చేయలేదు. ఇది ప్రవచనం దేవుడు చెప్పమంటున్నాడు, చెప్తున్నాడు. కొనుక్కోకూడదు. ఏదో సంపాదిద్దామని దేవుడికి దూరం అయిపోతే నువ్వే నష్టపోతావు. ఏదో పోగు పెడదామని దేవుడికి దూరం అయిపోతే నువ్వే నష్టపోతావు. నాకు బుద్ధి వచ్చింది పంచం మీద పడిన తర్వాత. చాలా మంది ఏం చేస్తారంటే అంత అయిపోయిన తర్వాత దేవుడు అంటారు, అంత అయిపోయిన తర్వాత దేవుడు అంటారు. అంత అయిపోయినప్పుడు దేవుడు కాదు, నీ స్టార్టింగ్ లోనే దేవుడు అయి ఉండాలి. ఏం మేలు చేస్తేనే దేవుడు, కానీ కీడు చేస్తే దేవుడు కాదా? ఈరోజు నా దగ్గర ఏమీ లేదు, నా విశ్వాసం ఎలాగుంది? నా భార్య దగ్గర కూడా ఏం లేదండి. ఈరోజు నా విశ్వాసం ఎలాగుంది? బహుశా నాకు తెలియదు, కానీ దేవుడు అద్భుతం చేసే దేవుడు, ఆశ్చర్య కార్యం చేసే దేవుడు. నా దేవుడికి నేను ఎంత ఇచ్చిన రుణం తీర్చుకొని అసలు సమస్యలు గుండా వెళ్తా ఉన్నాం, బాధలు గుండా వెళ్తా ఉన్నాం, కష్టాలు గుండా వెళ్తా ఉన్నాం, ఇబ్బందులు గుండా వెళ్తా ఉన్నాం. ఏ రోజు కూడా మమ్మల్ని తలదించుకునే వాడికి ప్రభు చేయలే. ఏ రోజు కూడా మమ్మల్ని కష్టాలు పెట్టేవాడిగా ప్రభు చేయలే. నా ప్రభు గొప్ప దేవుడు కాబట్టి ఈ రోజు నేను సజీవంగా ఉన్నా. ఆయన ప్రేమను ప్రకటించుకుంటూ ఉండలేవు బిడ్డ. ఒక సమస్యలు ఉన్నావు, ఒక అభ్యంతరం ఇబ్బందులు ఉన్నావేమో. నీలో జీవితం ఎలాగుందో నాకు తెలీదు, నీ భవిష్యత్తు ఎలాగుందో నాకు తెలీదు. కూలాడితే కొండాడలేని బ్రతికేమో నీది. నాకెవరు లేరని బాధపడకు బిడ్డ, దేవుడు నీతో ఉన్నాడు. నా భార్యకి నేను, నా భార్యకి నేను, ఆవిడికి నేను తప్ప, నాకు ఆవిడ తప్ప ఈ లోకంలో నేను ఎవరిని ప్రేమించను. మొదట దేవుడిని, రెండోది నా భార్యని పిల్లలు అని అలాంటిది దేవుడు అద్భుతాలు చేస్తూ ఉన్నాడంటే అదంతా ఆశ్చర్యం. నేను నిలబడింది మనుషుల కొరకు కాదు, నేను నిలబడింది దేవుని కొరకు. బ్రదర్ తిందాక అంటున్నా, అన్న నా దగ్గర ఏమీ లేవు, నేను ఓపెన్గా చెప్పుకుంటాను సంఘంతో, నా దగ్గర ఏమీ లేవు. ఎందుకు చెప్తున్నా తెలుసా? ప్రార్థన చేస్తారు, ప్రార్థన సహాయం నాకు ఉంటుందని ఓపెన్గా చెప్పుకుంటాను. కష్టాలు వచ్చినప్పుడే దేవుడు కాదు, సుఖం వచ్చినప్పుడు కూడా దేవుడు. ఒక్కరోజు ప్రార్థన చేయకపోతే ఎంత నలిగిపోతుందో ఈ జీవితం. ఒక్కరోజు దేవుడితో గడపకపోతే ఎవరికుంటుందో తెలుసు జీవితం. ఏసయ్య నా బ్రతుకులు లేకపోతే నా జీవితంలో నెమ్మది లేదు. ఏసయ్య నా జీవితంలో లేకపోతే నా బ్రతుకు సుఖము లేదు. ఈ రోజు ఆప్యాయత అనురాగాలు కలిగి నేను జీవిస్తున్నానంటే అదే కొరకు కాదా? కొన్నిసార్లు మిమ్మల్ని బట్టి నేను ఎంతో సంతోషిస్తూ ఉంటాను. ఏసయ్య నాకు ఎంత మంచి ఫ్యామిలీని ఇచ్చాడు. నా బంధువులకు కూడా ఎవరు నన్ను ఎంత విధంగా చూడరు, నా స్నేహితులు కూడా ఎంత ఈ విధంగా ఎవరు నన్ను చూడరు. నా సంఘాన్ని ఎంత ప్రేమ కలిగిన సంఘాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. నేను ఎంతో ఎన్నోసార్లు సంతోషిస్తూ ఉంటాను. ఎందుకంటే నన్ను నిలబెట్టిన దేవుడు, నన్ను పోషించే దేవుడు, నన్ను ఒక విధంగా తీసుకెళ్లే దేవుడు. కర్ణాటకలో సిస్టర్ ఫోన్ చేశాను, బెంగళూరు సిస్టర్, బ్రదర్ మీకు 20,000 ఇస్తే సరిపోద్దా అని అడుగుతుంది. నేను అన్నా, నాకు డబ్బుతో పనిలే, నువ్వు అలా డబ్బు ఇస్తానంటే నేను రానన్నా. నాకు డబ్బు వద్దు, నేను యేసయ్య ప్రేమ కొరకు మాత్రమే నిలబడ్డా. కానీ నాకు ఎన్నో అవసరాలు ఉన్నాయి. ఆ 20,000 నాకు అవసరం లేదా? అవసరం ఉంది, కానీ 20,000 నాకు వద్దని చెప్పాను. 20,000 నాకు వద్దమ్మా, నాకు ఛార్జీలు ఇవ్వు, నాకు ఛార్జీలు పెట్టుకో, నేను నాతో ఇంకో బ్రదర్ వస్తారు,
ఛార్జీలు పెట్టుకో అటు ఇటు అంటే బ్రదర్ మీరు ₹1 ఖర్చు పెట్టండి. మీలాంటి సేవకులు చాలా తక్కువ మంది. మీరు 20,000 ఇస్తానంటే వద్దంటున్నారంటే అసలు అందులో ఆ ప్రేమలో నాకు అర్థమైపోయింది బ్రదర్ అని చెప్పి సార్. ఎందుకో చెప్పమంటారు, నేను డబ్బు కొరకు ధనం కొరకు వస్తే ఈ లోపు నా చేతులు లక్షలు ఉండాలి, కానీ అది సంపాదించడానికి ఇది ఎన్నుకోలేదు. ఈ మార్గాన్ని అది సంపాదించడానికి ఎన్నుకోలేదు. ఇందాక హాస్పిటల్కి వెళ్ళాం ఇద్దరం కలిసి. ఆ రోజుకి నా జోబులో ₹1 ఉందన్నా లేదు. అబ్బాయి 200 ఎంతో కాను తెచ్చిస్తున్నాడు, వద్దని చెప్పారు. మీరు ఈ పొజిషన్లో ఉన్నారు, మీరు ఈ పద్ధతి, మీరు ఈ యొక్క జీవితంలో ఉన్నారు బ్రదర్, వద్దు నాకు. ఆవిడ బాగుపడి ఇంటికి వచ్చిన దాకా నాకు కానుకోబడ్డాయి. అప్పుడు దాకా నాకు కానుకోద్దని చెప్పారు, అప్పుడు దాకా నాకు కానుకోద్దని చెప్పారు. కానీ నాకు చాలా అవసరం. రేపంతా ఇక్కడ ఉంటాను, ఎవరిస్తారు నాకు చాలా అవసరం, కానీ తీసుకోలేదు. ఎందుకు చెప్పమంటారా? నా ప్రభు నన్ను పోషిస్తాడు, నా ప్రభు నన్ను నడిపిస్తాడు. ఏ పిలుపు అయితే పిలువబడి నీకు ఆ పిలుపులో ఉన్నావో, నిన్ను పోషించేది మనుషులు కాదు బిడ్డ, దేవుడే నేను పోషిస్తాడు. దేవుడే నేను పోషిస్తాడు. కాబట్టి మంచం మీద పడేంత వరకు కూడా ఆ గుర్తు తెలియకపోతే నువ్వే నష్టపోతావు. నేను చాలా మంది కదా చెప్తుంటాను, ఎవరు కనబడినా మంచం మీద పడే వరకు ఎవరి జీవితం ఎవరికి తెలియదు నానా. మంచం మీద పడితే నీ జీవితం ఏంటో నీకు అర్థమవుతుంది. అప్పుడు వరకు ఎందుకు తెచ్చుకుంటావు నీవు అని చెప్తూ ఉంటాను, హెచ్చరించి మాట్లాడుతూ ఉంటాను. మొన్న గోకవరంలో ప్రార్థనలో ఈ సమయానికి ఇంకా ప్రార్థన చేస్తూనే ఉన్నాను, వారికి ప్రార్థన చేస్తూ ఉన్నాను. చాలా మంది ఆ పక్కన ఒక ఆయన వచ్చి అంటే వీళ్ళందరూ తాగుబోతు బ్యాచ్, వాళ్ళందరితో కఠినంగా మాట్లాడాను. నానా ఈ రోజు నువ్వు యవ్వనంలో ఉన్నా నీకేం తెలియకపోవచ్చు, నువ్వు యవ్వన వయసులో ఉన్నా నీకేమీ తెలియకపోవచ్చు. నిన్ను బట్టి నీ కుటుంబం ఏడుస్తుంది, నిన్ను బట్టి నీ యొక్క తల్లిదండ్రులు ఏడుస్తూ ఉన్నారు, నిన్ను బట్టి నీ అన్నదమ్ములు ఏడుస్తున్నారు, నిన్ను బట్టి నీ అక్క చెల్లెలు ఏడుస్తూ ఉన్నారు. కానీ నువ్వు గుర్తెరగట్లే. మంచం మీద పడితే తెలుస్తుందా నీ బ్రతుకు అని హెచ్చరించి మాట్లాడడం జరిగింది. హల్లెలూయా. అటువరకు తెచ్చుకోకండి. అటువరకు తెచ్చుకునేది ఎవరు తెలుసు? మనిషే. అంతవరకు తెచ్చుకునేది ఎవడంటే మనిషే. అవిశ్వాసంతో ఉన్నవా నీ పతనానికి నీవే కారణం. హల్లెలూయా. చూడండి అది 14 వచనం. నీతికి దుష్టత్వంతో, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తుకు బెలియాలతో ఏమి సంబంధము? విశ్వాసతో అవిశ్వాసకి పాలెక్కడ ఉంది? చూడండి ఇక్కడ ఏమనుంది? నీతికి దుర్నీతికి ఏం సంబంధం? నీతికి నీతిమంతుడైన యేసయ్యకి అబద్ధపు మాట్లాడే సాతానికి ఎవరు? ఆయన ప్రభు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ఇది చీకటి సంబంధి, మన దేవుడు వెలుగు సంబంధి. హల్లెలూయా. ఎంత తేడా ఉందో నీ విశ్వాస జీవితంలో కూడా అంతే తేడా ఉంది. దుర్నీతి కలిగిన వారితో జీవించండి. అంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటి బ్రతుకులు మనయ్యి. అలాంటి బ్రతుకులు, అలాంటి జీవితాన్ని పరిపూర్ణంగా పరిశుద్ధంగా మార్చిన యేసయ్య కొరకు నువ్వు ఎందుకు బ్రతకలేకపోతున్నావు? నీ యొక్క జీవితాన్ని, నీ యొక్క శరీరాన్ని, నీ యొక్క మనసుని ఎందుకు కట్టుకోలేకపోతున్నావు? నేను సిగరెట్ మానేసేటప్పుడు సిగరెట్ కాల్చి ఒకరోజు బలహీనత వచ్చింది. బలహీనతను వస్తే 2 సిగరెట్లు కొనుక్కొని బాత్రూమ్కి వరకే నవ్వుకున్నాను. అందులో ఒక సిగరెట్ ముట్టించి ఆ సిగరెట్ గ్లాస్ ఎలా చూసి అంటున్నాను. ఎంతవరకు నేను కాల్చిన బాగుంది, కానీ ఈరోజు నేను చూస్తే నాకు అసహ్యం వేస్తుంది అని చెప్పి ఆ సిగరెట్ ఇలా పడిచేసి కాలుకేం చేసి తొక్కేసాను. నేను అందరూ కాలుకేం చేసి తొక్కేయడమే కాదు, ఆ 2వ సిగరెట్ని కూడా పడిసిన. ఆ రోజు నుంచి నీ సిగరెట్ బంద్ అయిపోతుంది. నీ మనసును కట్టుకోవాలి, నీ హృదయాన్ని కట్టుకోవాలి, నిలకడ చేసుకోవాలి హృదయాన్ని. మానేస్తానంటే మానే, అంతే. చేస్తానంటే చేయి.
నువ్వే నష్టపోవాలి. మానేస్తానంటే దాని జోలికి వెళ్ళొద్దు. అది ఏదైనా కావచ్చు. మానేస్తానన్నప్పుడు దాని జోలికి మనసును కట్టుకోవాలి, హృదయం కట్టుకోవాలి. వైన్ కూడా అంతే. నేను బీరు తాగాను, ఎప్పుడు వైన్ తాగలే. బీరు తాగేటప్పుడు నేను కూడా అలా చేసాను. ఒకే ఒక రోజు క్షణంలో మార్చేది. నేను తాగను, వెళ్ళలేదు ఆ జోలికి. ఇప్పటికీ కూడా స్మెల్ పడతా. కానీ సీసాలు తాగేసేవాడు. ఇప్పుడు స్మెల్ పడదు నాకు. ఎవరైనా సిగరెట్ కూడా ముట్టించి బాబు కొంచెం అటు వెళ్ళిపోవాలి అని అంటారు. ఒకప్పుడు రే పోతుంది ఇలా ఉంది. మనసు కట్టుకోవాలి, హృదయం కట్టుకోవాలి. మానేస్తానంటే మానేయ. దాని జోలికి వెళ్ళావా అది నిన్ను బానిసత్వంలోకి నెట్టేస్తుంది. అది నిన్ను బానిసత్వంలో లాగుతుంది. అది నిన్ను బానిసగా మార్చేస్తుంది. అప్పుడు నువ్వు దానికి బానిస అయిపోతావు. ఏమైపోతా? బానిస బ్రతుకు అంటే తెలుసు కదా. బానిస బ్రతుకు అంటే తెలుసు కదా. ఇశ్రాయేలు ప్రజలు బానిస బ్రతుకు బ్రతికారు కదా. పరువు తగ్గిన ఏం చేశాడు పరువు? నానా కష్టాలు, నానా శ్రమలు, నానా బాధలు పెట్టాడో లేదా పరువు? అది బానిస బ్రతుకు అంటే. మందుకు నువ్వు బానిస అయిపోతే, సిగరెట్ నువ్వు బానిస అయిపోతే ఎలా ఉంటది? ఏమైపోతుంది? బానిస బ్రతుకు ఎలా ఉంటుంది తెలుసా? అడుక్కున్నోడు కంట దారుణం. దేనికంట దారుణం? హల్లెలూయా. కాబట్టి ఆ బానిసత్వంలో నుండి వెళ్ళకూడదు. మనసును కట్టుకోవాలి, హృదయాన్ని కట్టుకోవాలి. దుష్టత్వము మీరు సాంగత్యము చేయకు. వెలుగునకు చీకటితో ఏమి పోతూ? విశ్వాసకి అవిశ్వాసకి పాలు ఎక్కడ ఉంది? విశ్వాసకి అవిశ్వాసకి తేడా ఉందా? విశ్వాసంతో నిలబడి నీవెక్కడ? అవిశ్వాసంతో నీకేం పని? ఇందాక చదే చెప్తున్నాను. విశ్వాసంగా ఉండండి. నువ్వు వెళ్ళకుండా తెలుసా? విశ్వాసంగా ఉండి చూడండి. యవన కుర్రవాడిని తీసుకొచ్చి మరి ఇది ఒక బుద్ధిలో పడగొట్టినట్టు పడగొడదు. ఎందుకు? బలం యవనంలో ఉన్నాడు కాబట్టి. చెల్లి వినాడు. యవనంలో ఉన్నాడు కాబట్టి రైట్. బలం ఏముంటది? అక్క బలం. ఇలాగ దీన్ని నిలబడి మనం నిలబడేది ఎందుకు? యవనస్తుడి. కానీ వాడికంట బలవంతుడు ఎవడో తెలుసా? ఫుల్లుగా విశ్వాసంతో నింపబడిన వ్యక్తి. హల్లెలూయా. ఫుల్లు పైరైపోయి ఉంటాడు. ఆయన బోన్కి ఆయన ఒక దావీదుడు నడుస్తుంటేనట్ట అగ్ని పక్క నడిచేది తెలుసా? ఫుల్ ఫైర్ అయిపోతావు విశ్వాసం. ఫుల్ ఫైర్. విశ్వాసానికి ఒక సాదృశ్యం చెప్తారు. విశ్వాసం ఎలా ఉంటుంది? మరణాత విశ్వ సమాజం ఉంది కదా. మరణాత బైబిల్ మిషన్ స్వస్థత స్థానం. నేను ఒక చిన్న వీడియో క్లిప్ చూశాను. ఆ యొక్క స్థాపించిన వ్యక్తి ఆయన పేరు దేవదాస్. నాకు దేవదాస్ గారు. నందమూరి దేవదాస్ అయ్యి బైబిల్ మిషన్ స్వస్థత విశ్వాసానికి సాదృశ్యం. ఆయన ఒక మీటింగ్స్ పెడుతున్నాడు. పెడుతుంటే అందులో ఆ దైవజంలో ఒక ఆయన వచ్చి అన్నాడు, అయ్యా మనం మీటింగ్స్ పెడుతున్నాం కదా, పాంప్లెట్స్ ఖర్చు వేయించాలి కదా, డబ్బులు కావాలి అని అడిగాడు. అడిగితే అప్పుడు ఆయన అంటాడు, అక్కడికి వెళ్ళు, అక్కడ ఒక పెట్టి ఉంది కదా, ఆ పెట్టి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయి. ఏం చేయమన్నాడు? ప్రార్థన చేయి. ప్రార్థన చేయకుండా పెట్టి తెరవద్దు. ప్రార్థన చేసిన తర్వాత పెట్టి తేరు. వినాలి. ఇది చాలా విశ్వాసం కూడా. ప్రార్థన చేయకముందు పెట్టి తెరవద్దు. ప్రార్థన చేసిన తర్వాత పెట్టి తేరు అన్నాడు అన్నమాట. అంటే
గబగబా వెళ్ళి ఏం చేశాడు తెలుసా? మోకరించాడు, ప్రార్థన చేశాడు, పెట్టి తెలిసాడు. చూస్తే డబ్బులు లేవు. అప్పుడు ఈయన దగ్గరికి వచ్చాడు, అయ్యా డబ్బులు లేవే అంటే అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? నువ్వు నమ్మికతో విశ్వాసంతో ప్రార్థన చేయలే. అసలు నిజంగా అందులో డబ్బులు లేవు, కానీ నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేయలేదు. మళ్ళీ ఒకసారి వెళ్ళి హృదయపూర్వకంగా ప్రార్థన చేయాలి, అందులో డబ్బులు ఉంటాయి. ఈ కుర్చీలో కూర్చొని చెప్తున్నాడు. అప్పుడు ఆ పాస్టర్ వెళ్ళి మోకరించి భారంతో ప్రార్థన చేశాడు. ఏంటో? భారము అండ్ విశ్వాసం రెండు కలిపి ప్రార్థన చేసి ఇలా పెడితే కానీ ఆయనకి ఎంతైతే అవసరం అంత హల్లెలూయా. నా మాట అబద్ధమైతే యూట్యూబ్ ఛానల్ కూడా 5,000 2,500 అవసరం అయితే 2,500 తీసుకెళ్ళిపోతాడు. 500 ఆ పెట్టిలో వదిలేస్తాడు. పెట్టిలో వదిలేసిన తర్వాత 2,500 తీసుకెళ్ళి పాంప్లెట్ కొడతాడు. కొట్టేసిన తర్వాత 500 అందులో పెడతాడు. పెట్టిన తర్వాత మళ్ళీ వచ్చి అయ్యో సరిపోలేదని చెప్పి పెట్టితే చూస్తే డబ్బులు ఉంటాయి. ఇంకా ఎంతలో కదా పెట్టాను, ఏమైపోయాయి అంటే నీకు ఎంత అవసరం అంత దేవుడు ఇచ్చినప్పుడు మళ్ళీ డబ్బులు ఎందుకు నీకు? హల్లెలూయా. ఇదే అండి విశ్వాసం. ఇదే విశ్వాసం అంటే లేని దాన్ని ఉన్నవాటిగా ఊహించుకొని ప్రార్థన చేయి. నీ కుటుంబంలో ధనం లేదు కదా, ఉన్నదని విశ్వాసంతో ప్రార్థించు. విశ్వాసంతో మాట పలికింది. 1000 రూపాయలు వచ్చిందా లేదా? నీలో విశ్వాసం ఉండాలి. లేని దానికాడికి వెళ్ళి ప్రార్థన చేయి. ఏం ప్రార్థించాలో తెలుసా? ఒకవేళ నీ బియ్యం తగిలిపోయి అనుకో, నీకు విశ్వాసం ఉంది దాని అయితే విశ్వాసం అయితే బియ్యం దగ్గరికి వెళ్ళి ప్రభువా దీన్ని ఆశీర్వదించు, ఖచ్చితంగా ఆశీర్వదించు. ఇందాక చెప్పాను కదా, సారేపతి వెధవరాలు ఏలియాను పంపించాడు దేవుడు. సారేపతి వెధవరాల దగ్గరికి వెళ్ళు, సారేపతి ఊరికి వెళ్ళు. ఆవిడ అక్కడ ఒక వెధవరాలు ఉంటది. ఆ వెధవరాలు నిన్ను పోషిస్తా వెళ్ళని చెప్పాడు. వెళ్ళిన తర్వాత అమ్మా నాకు అర్థం చేసిన నా కుమారుడికి నాకు మాత్రమే ఇవి తినేసి మేము కూడా అన్నారు. కానీ ఏరియా పెట్టడం మానిలే, అందులో నుంచి తీసి పెట్టింది. ఇంకా తీగ ఏమవుతుంది? అదేనండి విశ్వాసం. అదే విశ్వాసం అంటే విశ్వాసం. నీ విశ్వాసం ఎలా ఉండదు తెలుసా? రేపేం జరుగుతుందో ఆలోచించు. ఎప్పుడు చూడండి ఆ మాట చెప్పేస్తాను. మత్తయి సువార్త 6వ అధ్యాయం అనుకుంటాను. 6వ అధ్యాయం చూడండి 31వ వచనం ఒకసారి చదువు. కాబట్టి ఏమి తిందుము, ఏమి త్రాగుదుము, ఏమి ధరించుకుందుము చింతింపబడి విషయమై విచారిద్దును తెలియను. కాబట్టి ఏమంటున్నాడు? ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ఏమి ధరించుకుందామని రేపటి దినం గురించి చింతించాం. రేపటి దినం నీదా లేదా నాదా? అసలు రేపు ఏం జరగబోతుందో నీకేం తెలుసు? రేపు ఒక మనిషి ఉంటాడో సస్తాడో నీకేం తెలుసు? మరి రేపటి దినం గురించి నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నా? బ్రతికుంటే ఆయన కృప, జీవించి ఉన్నామంటే ఆయన కృప, ఈ విధంగా కూర్చుని ఉన్నామంటే ఆయన కృప, ఈ విధంగా తింటున్నామంటే కేవలం ఆయన కృప. హల్లెలూయా. ఆయన కృప లేనిదే క్షణమైన బ్రతకలేదు. క్షణం బ్రతకలేనివో, క్షణం బ్రతకలేనివో. కొంతమంది ముందుగా ఆలోచిస్తారు, రేపు నా జీతం పడుతుంది కదా, అందులో దీనికి ఎంత తీయాలి, దానికి అంత తీయాలి, దీనికి ఎంత తీయాలి.
యేసు రక్తం ఇచ్చేయి. హల్లెలూయా. అన్నిటికీ అన్ని తీసేస్తారు. మరి కానుక ఎవడు తీస్తాడు? హల్లెలూయా. సరిదేస్తా దానికి అసలు రేపు దినం నీది కానినప్పుడు నువ్వు ఎందుకు చదువుకోవడం? మనం మా అత్త ఆవిడ కూర్చొని నేను చూస్తున్నాను, లోపల నుంచి చూస్తున్నాను. మనం ఇప్పుడు ఏం చేస్తుంది అంటే ఇటు చూడండి అన్న ఆవిడ మనం కూర్చొని బయట కూర్చొని పెడసాక మీద కూర్చొని గిన్నెలు తోముకుంటే ఇలా లెక్కేసుకుంటుంది. నేను మా ఆవిడ పిలిచి అంటాను చూడు ఎలా లెక్కేసుకుంటుంది. ఏంటి లెక్కేసుకుంటాను? నా లెక్కలు అక్కడ ఉన్నాయిలే. మా అత్త హల్లెలూయా హల్లెలూయా అంటే అర్థం ఏంటి? ఫ్యూచర్ గురించి ఆలోచించేస్తారు కదా. ఆవిడే కాదు ఈ జనం అటువంటి ఫ్యూచర్ ఏమంత మమ్మల్ని మీరు చూస్తారు. పూర్తిగా ఇచ్చితే నన్ను నువ్వు చూస్తావా? నన్ను చూస్తా నువ్వు? నీ కలిగి ఉండేదని ఇచ్చిమంతావా? ఇలా డైలాగ్ వస్తాయి మంచి నిజం. వాడు అలాగే కానీ ఆవిడని ఎప్పుడు ఇచ్చేయమని చెప్పి నేను ఎప్పుడు బాగా అడుక్కోలేదు. ఆవిడే ప్రేమించేస్తారు అంతే. అయినప్పుడు మన బాధ్యత ఏంటి? చూసుకుంటాం. అవునా కదా? కానీ నేను ఎప్పుడైనా సరదాగా మాట వలస కదా నాకు ఇచ్చేయాలి కదా. నువ్వు చూస్తావు ఎప్పుడు? ఈరోజు నా డబ్బులు ఉన్నాయి కూడా అడుగుతున్నావా? పిచ్చి మోకాలు కాదు ఎల్లు మోకాలు. రేపు దినం నీది కాదన్నప్పుడు నువ్వేమైపోతా నీకే తెలీదు. నీ జీవితం మీద నీకే గ్యారెంటీ లేదు, నీ భవిష్యత్తు మీద నీకే గ్యారెంటీ లేదు. మరి రేపు గురించి ఏది కాక ఆలోచించి గుర్తుపెట్టుకో, రేపు దినం నీది కాదు. ఫ్యూచర్ ఆలోచించేస్తాను ముందుగానే. నా కొడుకులకి ఒక మనవడు పుడితేలాగా, ఒక మనవరాలు పుడితేలాగా, నాకు ఆస్తి కలిగితేలాగా, మా ఆవిడ కట్నం తెస్తుందే, మా సాయి గడికి పెళ్లి చేస్తేలాగా, మా డైవిడి గారికి పెళ్లి చేస్తేలాగా, అట్లా మా రాజుకి పెళ్లి చేస్తేలాగా వాళ్ళు ఎదగాలి, పెద్ద అవ్వాలి, పెరగాలి. వాళ్ళు ఏం చేస్తారో తెలియదు, ఎవరు తీసుకొచ్చేస్తారు తెలియదు. ఇప్పుడున్నీ అయ్యే కదా, ఏం చేస్తారో తెలియదు. కానీ లెక్కలు లెక్కలు ఏమి తింటావు. నేను అందుకేనే ఏ రోజు కోసం నేను చింతించను ఆవిడైతే ఇంకా నొప్పి వచ్చేస్తుంది, ఇది నొప్పి వచ్చేస్తుంది, అది అల్లా పోయి ఇది నొప్పి వచ్చేస్తుంది. ఎందుకు వస్తాయి చెప్పు? ఎందుకు వస్తాయి? రేపుడు తిననేది కాదు. ఎందుకు ఆలోచిస్తావు? నా దేవుడు ఏదైనా చేయగలడు. 2 సెకండ్లో మార్చగలడు నా జీవితం. రాత్రి ఇందాక బ్రదర్ ఫోన్ చేశాడు మీకు, నేను ఆయన చెప్పాను. చచ్చిపోయే 2 సెకండ్ల ముందు కూడా కార్యం చేయగలడు నా దేవుడు. హల్లెలూయా. 2 సెకండ్ల ముందు కార్యం చేస్తాడండి. మొన్న నిర్మలాక అన్నావా లేదా? ఎక్కడ? ఆ దయ్యం పోగానే ఏమన్నా మొక్కల మీద కొంచెం పేపర్ తీసేస్తుంది. నిజం. అప్పుడు దాకా ఏమన్నది? ఎప్పుడో లాగేస్తా అంతే. మా ఆవిడ చెప్తుంది ఎక్కడ ఆటోలని ఏమైపోయింది? దయ్యం వదిలిపోగానే నేను అదే ఆశ్చర్యపడిపోయానండి. దయ్యం వదలకపోగానే ఒకళ్ళ మీద ప్యారం చేసేస్తుంది. ఏమైంది అక్క? అంతే నవ్వుతాం.
ఎప్పుడు ఎలాగ ఏ మనిషి ఉంటుందో తెలియదు. 2 సెకండ్లు చాలు ప్రభుకి. హల్లెలూయా. 2 నిమిషాలు చాలు ప్రభుకి. కార్యం చేయగలడు. చివరి వరకు నిలబడేది ఎవరు తెలుసా? నిలబడలేదు మనిషి. కార్యం చేయగలడు. చివరి 2 క్షణాల ముందైనా దేవుడు కార్యం చేయగలడేమో కానీ మనిషి అంతవరకు నిలబడలేడు, వాడలేడు, ఆ యొక్క ఆ టెస్టింగ్ లో నిలబడలేడు. అవునా కదా? నిలబడలేడు, మనిషి నిలబడలేడు. హల్లెలూయా. కానీ నిలబడితే అద్భుతం చూస్తా. నిలబడితే అద్భుతం చూస్తా. దేవుడు దర్శించడా అద్భుతం చూస్తావు. నిలబడి అద్భుతం చూస్తావు. కానీ నిలబడాలి కదా. కొంతమంది శ్రమలు వచ్చాయి, నిలబడలేకపోతున్నాం. వేదనలు వచ్చాయి, నిలబడలేకపోతున్నాం. ధన సమస్య వచ్చింది, నిలబడలేకపోతున్నాం. అప్పుల్లో ఉన్నాం, నిలబడలేకపోతున్నాం. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం, నిలబడలేకపోతున్నాం. ఇంట్లో రైస్ లేదు, నిలబడలేకపోతున్నాం. నూనె లేదు, నిలబడలేకపోతున్నా. కానీ అదే సమయంలో నేను నిలబడు కార్యం చేసే దేవుడు. నిలబడ్డ నీ వంతు అయితే కార్యం చేసే దేవుడు. ఏమనుకుంటున్నావు? నిలబడాలి. ఇందాక ప్రెగ్నెన్సీ పోయించండి. ఇంటికాడ కూర్చొని అంటుందట, రాను ఏం మొఖం పెట్టుకొని రావాలి, ఏం మొఖం పెట్టుకొని రావాలి. ఎలా చేశాడు దేవుడు? దేవుడు ఎలా చేస్తాడా? అనా నేను ప్రార్థన చేశాను, నాకు మగపిల్లడు కావాలి, నువ్వేం చేస్తావు నాకు తెలియదు. నాకు మగపిల్లడు కావాలి, నువ్వేం చేస్తావు తెలియదు అన్నాను. అప్పుడు ఆ రాత్రి దేవుడు నా చేయి పట్టుకొని తీసుకెళ్ళి ఒక ఆనపోతు చూపించు. ఆనపోతు చూపించి అంటుండో, ఈ 2 ఆనపకాయలు నీకు ఏది కావాలంటే, ఈ 2 కాయలు నీకు ఏ కాయ కావాలంటే అందులో ఒకటి వంకర టెంకర తిరిగిపోయి ఎలా ఉంది చుట్టుపోయి ఉంది. ఒక కాయ రౌండ్గా చక్కగా బాగుంది. అప్పుడు అంటున్నాను, ఎవడైనా బుద్ధున్నాడు ఆ కాయ తీసుకుంటాడు, నాకు ఈ కాయ కావాలి. అప్పుడు ఆయన ఏమన్నట్టు, నేను అదే ఇచ్చాను కదా, ఎందుకు నువ్వు బాధపడుతున్నావు? నేను అదే ఇచ్చాను నీకు, నువ్వెందుకు బాధపడుతున్నావు? బుద్ధి పోయిందా ఆ ఒక్క మాటకి? ఒక్క ఆనపోయిన చూపించి బుద్ధి నేర్పించాను. ఏమో వికలాంగేమో దేవుడు తీసేసాడు అంతే. గుర్తుపెట్టుకో, మనిషి మీద కష్టం రావాలంటే యేసయ్య ఆజ్ఞ అంటారు. నీ మీద కష్టం రావాలంటే, నువ్వు దేవుని దయలో భక్తులు ఎదుగుతున్న నీకు కష్టం రావాలి అంటే దేవుడు ఆజ్ఞ ఉండాలి. అది ఉంటేనే నీ మీద కష్టం వస్తుంది. మన పాస్టర్ గారు నీకు అప్పులు ఉన్నాయి కదా, నేను తెచ్చుకున్నాయి కావాలని. దేవుడి మాటకు లోబడకుండా, దేవుడి మాట వినకుండా నా ఇష్టానుసారంగా తిరిగితే ఎవరైనా అంతే. సేవ చేతులు నీరు గొప్ప కాదు, కింద కూర్చుని నీరు గొప్ప కాదు. ఎవరైనా అంతే. దేవుడి మాట వినకపోతే కష్టాలు, బాధలు, సమస్యలు, ఇబ్బందులు. క్రైస్తవులు అనబడిన వాడికి కష్టాలు ఎందుకు వస్తాయంటే, క్రైస్తవులు ఉన్న జీవితం మంచి జీవితం ఇంకెక్కడ దొరకదు. కానీ క్రైస్తవులు ఉండి కూడా పనికిమాల జీవితం జీవిత ఆడంత దరిద్రం బ్రతుకు ఎక్కడ ఉండదు. అర్థమైంది మీకు? అర్థమైందా? క్రైస్తవుడిగా ఉండి ఇష్టానుసారంగా జీవించిస్తే వాడుకున్నటువంటి దరిద్రమైన బ్రతుకు ఇంకొకటి ఉండదు. క్రైస్తవుడిగా ఉండి యథార్థ పరిశుద్ధత కలిగితే వాడది గొప్పడు. హల్లెలూయా. ఇది వాస్తవం, రాసి పెట్టుకుని కావాలి. ఇది వాస్తవం. అందుకేనండి చాలా మంది అంటారు, మహాత్మా గాంధీని ఒక ఆయన అడిగాడు, బైబిల్లో ఉన్న సత్యాన్ని పాటించవు, బైబిల్లో ఉన్నటువంటి సత్యం అహింస అనే మార్గాన్ని ప్రజలకి చెప్పవు, బ్రిటిష్ వారిని తోలేసావు, మరి నువ్వెందుకు క్రైస్తవంగా తయారలేదంటే ఆయన అన్నాడట, క్రైస్తవుల్లో నమ్ముకున్న దేవుడు మంచోడే గాని ఈ నమ్ముకున్న వాళ్ళు ఉన్నారే, మీరు 2 తంత్రాలు కలిగిన వాళ్ళు బట్టి నేను నమ్ముకోలేదు. ఎవరికి నష్టం? చాలా మంది ఏమంటారు తెలుసా, యేసు దేవుని కొడితే బాగానే ఉంటది, కాకపోతే లైఫ్ బాగుంటది, సుఖంగా ఉంటది, కానీ ఆ చదువు తినొద్దు అంటారు బాబు, సినిమాలు చూడొద్దు అంటారు బాబు, అన్నింటికి వెళ్ళొద్దు అంటారు బాబు. చాలా మంది ఇదే కంప్లైంట్ నాకు, చాలా మంది. అరే నీతిగా బ్రతకడానికి చెప్పడం కూడా తప్పే, అరే యథార్థంగా బ్రతకడానికి కూడా చెప్పడం తప్పే. హల్లెలూయా. వింటున్నారు మీరు దేవుని మాటలు? మీతో స్పష్టంగా ఈరోజు మాట్లాడుతున్నాడు. నాకు కూడా తెలియదు ఈ విషయం, నాకు కూడా తెలియదు. నేను కూడా ఆలోచింపజేస్తాను. దేవుడు ఆ ప్రేరేపణ ఇస్తున్నాను.
అర్థమవుతుందా? అలాగని కాల్చికమ్మా, కాలు కలిపి. క్రైస్తవ్యంలో ఉన్నటువంటి సుఖమైన జీవితం మరి ఎందరో లేదు. అది కష్టంగా కాకుండా ఇష్టంగా ఉంటే నీకు అద్భుతంగా ఉంటుంది నీ జీవితం. ఒకటి ఈదుతాడులేండి సముద్రంలోకి వెళ్ళమే మానేది మంచిది, కానీ ఈదినోడు అరే సముద్రంలోకి వెళ్తే అలలు కొడతాయి, పడవ తిరగబడిపోయి పరిస్థితులు వస్తాయి, కానీ నావ నడిపివాడు ధైర్యంగా నడుపుతాడు. తుఫాను వస్తుంది, వరద వస్తుంది, నావ నడిపివాడు ధైర్యంగా నడుపుతాడు. అది గమ్యానికి చేరేంత వరకు కూడా ఎన్ని సమస్యలు వస్తాయి వాడికి తెలియదు, కానీ గమ్యానికి చేరిపోయిన తర్వాత అనుకుంటాడు దేవుడు అద్భుతంగా నన్ను తీసుకొచ్చాడు. క్రైస్తవ జీవితం అంటే అదే. శ్రమలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, అయినా వెనక తిరగొద్దు. వీడు చాతనైనంత వరకు ఈదు లాస్ట్కి ఆ 2 క్షణాల ముందైనా నీ చేపట్టుకుని అదేనండి దేవుడు అద్భుతం. నిలబడ్డ నీ వంతు అయితే కార్యం చేయడం ఆయన ఉంటుంది. నేను అందుకే చాలాసార్లు నాకు అమౌంట్ సెట్ అవ్వకపోయినా నేను ఎలాగుంటాను తెలుసా, ధైర్యంగా ఉంటానండి. చేసినా చేయకపోయినా దేవుడు దేవుడే, చేసినా చేయకపోయినా దేవుడు దేవుడే. అలాగైనా అవమానం తేడా అది నేను గుర్తుపెట్టుకుంటాను. అది మాత్రం వాస్తవం. అవమానం రాదు, ఆ రోజుకి ఏదో కార్యం అయిపోతుంది. రేపు 2వ తారీఖు 10,000 కట్టాలి. ఇంకెన్ని రోజులు అవుతుంది? ఈరోజు ఫస్ట్ అయిపోయింది, 2 అయిపోయిందా? ఈరోజు ఫస్ట్, కానీ రేపు 2వ తారీఖు కట్టాలి 10,000. ఏం చేయాలి? తెచ్చినా తేపనా దేవుడు దేవుడే. నాకైతే విశ్వాసం ఉంది దేవుడు ఏదో ఒక విధంగా కార్యం. నీ పడవని శ్రమలో ఈదుతున్నావా, అయినా పర్వాలేదు, నిలబెట్టుకున్నాడు. నీ జీవిత పడవని ఇబ్బందుల పాల్లో ఉందా, అయినా పర్వాలే, ఈదుకుంటూ వెళ్ళు. పాక్కుంటూ వెళ్తావో, లేకపోతే నడుచుకుంటూ వెళ్తావో, వెతుకుంటూ వెళ్తావో, కానీ ఎలాగెళ్ళా సరే నువ్వు గమ్యానికి చేరుకో. హల్లెలూయా. కాబట్టి రేపటి దినం గురించి నువ్వు కొంతమంది ఏం చేస్తారు తెలుసా, కొంతమంది డబ్బు దగ్గర పక్కన ఇచ్చి ఆహారం దగ్గర కూడా ఏం చేస్తారు తెలుసా, రాత్రి వండేసి ఉదయాన్ని ఫ్రిడ్జ్లు దోసేస్తారండి. ఎక్కడ ఫ్రిడ్జ్లు దోసేస్తారా? ఫ్రిడ్జ్లు దోసేసి రేపు ఉదయం తిందామని, రేపు ఉదయం తిందామని రేపు ఉదయం తిన్నాం. అది మిగిలిపోయింది అనుకో, మధ్యాహ్నం తిందాలి. అమ్మా తల్లి, దానికి కాస్త ఉండాలి కదా, ఇది వాడాలా? నీకేం దేవుడు తప్పు చేశాడా? ముందెందుకు అంతమంది వేసుకోవడం? జ్ఞానం ఉంది కదా, ఎవడు పెట్టుకోమన్నా ఫ్రిడ్జ్లో ఆహారం తినవచ్చు. అసలు దాన్ని నీళ్ళు తాగడానికి భయం వేస్తుంది ఆ ఫ్రిడ్జ్లో. కాకపోతే ఎండాకాలం తప్పదని తాగుతుంది. నిజం చెప్తున్నాను, ఫ్రిడ్జ్ లేనప్పుడు ఎంత హ్యాపీగా ఉండి చిన్న కొండ కొనుక్కున్నాను. దాని పేద బోన్ కట్టేసేవాడిని, కింద ఎస్కేసేవాడిని, ఎస్కేసి పైన ఒక మూతెట్టి దాన్ని తడిపేవాడిని అనమాట. ఆ యొక్క బోన్ని చాలా ఉండి ఫ్రిడ్జ్ పని చేయదు, అంత బాగుంది. అది మానేసారు, ఫ్రిడ్జ్లు వచ్చేసాయి కదా, చూసేస్తాను ఏది పడితే ఎలా అక్క ఒక్కొక్కరు ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి పంపు అండి. కొంతమంది కూరగాయలే కంపు అచ్చంగా కుళ్ళిపోయి అందులోనే పురుగులు పట్టేసి వారికి అందులోనే వదిలేస్తారు. అబ్బే నిజమే, వండుకుంటారు, బాగా వండుకుంటారు. కొంతమంది ఎలా తెలుసా, చికెన్ 3 రోజులు చికెన్ పొడవుద్దమ్మా, పొడవుద్ది.
పడవదా కాబట్టి ఏ చెప్పుకుంటారా కావాల్సిన మొక్కలు చెప్పుకుంటారు మళ్ళీ బిజినెస్ చేస్తారు కావాల్సిన మొక్కలు చెప్పుకుంటారు అసలు అసలు సెన్స్ ఉండే చేస్తారు తెలియదు బుర్ర అసలు ఈయనకి నిజం చెప్తున్నాను మైనస్ అండి బ్యాటరీ లోపల మెమొరీ లేదు వీళ్ళకి ఆ చిన్న మాదిరి పనిచేస్తుంది లేదు నాకు తెలియదు మరి నష్టపోతా దానివల్ల ఎలా చిన్న అవునా కదా నష్టపోతా దేవుడు ఇచ్చాడని వండేసుకుంటావు దేవుడు ఇచ్చాడు రేపు పూటకి కూడా దేవుడే ఇస్తాడు కదా ఎందుకు ఎంత వండేసుకోండి కొంతమంది ఏం చేస్తారు కదా ఫంక్షన్కి వెళ్తారండి అదే ఎలాంటి దేవుడు అద్భుతంగా మాట్లాడినప్పుడు ఆలెక్టేరియన్ దేవుడు అద్భుతంగా మాట్లాడినప్పుడు వినాలి ఫంక్షన్కి వెళ్తారు వాడు అంతా ఫంక్షన్కి వచ్చి లే బిర్యానీ దొరుకుతుంది బిర్యానీ దొరకదు ఇక్కడ తిన్నంత తిని ఎక్కడికి అదే అక్కడికి ఎన్నిసార్లు తింటున్నా అది అయిపోయినంత వరకు రిపీటే కొంచెం వేసుకుంటాడు మళ్ళీ దాన్ని వేడి చేస్తాడు తోసేస్తాడు అది చల్లగా అయిపోద్ది మళ్ళీ బయటికి తీస్తాడు దాన్ని కాస్త వేడి చేస్తాడు మళ్ళీ వేసుకుంటాడు కంపండి గ్యాస్ స్టాపులు ఎందుకు వస్తున్నాయి రోగాలు ఎందుకు వస్తాయి జబ్బులు కొన్ని మనం చేసుకోవడం బట్టి కొన్ని దేవుడికి విరోధంగా జీవించడం బట్టి ఈ రెండు లోపలికి కొడిసిపోతాయి ఏంటండి అసలు వీళ్ళకి నిజంగా ఇది లేదు మైండ్ లోనే అసలు లేదు చిన్న మీద ఏం పనిచేయలేదు చిన్న మీద ఏమి పనిచేయలేదు ఏ రోజుది లేదా మత్స్య శుభార్త ఆరోగ్యంలోని నేడు మాకు అనుదిన ఆహారం అనుదినం అంటే డైలీ మా అనుదిన ఆహారం నేడు మాకు అనడం లేదు భక్తుడైనటువంటి మత్తయ్య గారు రాశాడు లేదా మరి నువ్వేం చేస్తావు డైలీ ఏ రోజు ఆ రోజే కావాలని ప్రార్థన అడిగి ఒక రోజు తీసుకుని 3 రోజులు అనుకో అవునా కాదు దయచేసి చెప్తున్నానమ్మా అలాంటి తినకండి కడుపులు పెద్ద అయిపోయి గ్యాస్ స్టవ్లు వచ్చేసి జీలకర్ర మిరియాలు కాసి ఎలా తాగాలి ఎందుకు వచ్చింది ఇలా ఏదో వింటున్న ప్రియమైన సహోదరి చెప్తున్నాను అలా పొరపాటు మీరు చేయొద్దు అంటే తినకూడదు ఏ రోజు దారేజే దేవుడు ఇస్తాడు సంతృప్తిగా ఏ రోజు ఆ రోజు రాజులు తింటారండి రాజులు తింటారక్క ఏ రోజు ఆ రోజు తింటారు మిగిలిపోయినా ఇంకొకరికి ఇచ్చేస్తారు లేకపోతే కాపులకి గేతలకి వేస్తారు మరి నువ్వు దేవుడైనటువంటి మహారాజుని నమ్ముకున్నావు నువ్వు వెళ్ళకుంటారా కానీ నువ్వేం బంట్లు ఇది వాళ్ళ దగ్గర పని చేసేది ఏటంటారు బంట్లు అంటారా పాలేరు వాళ్ళకంట దరిద్రం నేను రాజులా కూర్చుతామని దేవుడు చూస్తాడు నువ్వేం చేస్తా పాలేరుగా ఉండడానికి నువ్వు చూస్తావు అయితే ఉండు అలాగా ఆ స్థితిలో ఉండని అందుకే నేను కొంతమందిని ఇచ్చించుకోవడానికి కారణం ఏంటంటే ఎంత దేవుడు ఇచ్చినా సరే పాలేరు బ్రతికా మనకి కోట్లాస్ ఉంటుందండి హాఫ్ ప్యాంట్ వేసుకుంటే వీడికంటే దరిద్రుడు ఎవరు కనబడు కోట్లాస్ ఉంటుంది వీడికంటే దరిద్రంగా ఎవడో ఎందుకు ఆ జీవితం అనిపించలేదు అవునా కదా మంచి మార్గం గుర్తుపెట్టుకో ఏమి తిందుమో ఏమి తాగుదమో రేపుడి గురించి ఆలోచించొద్దు రేపటి దినము ప్రభుది ప్రభు ఒక ఆల ఇస్తే రేపటి దినం చూద్దాము అనే విధంగా ఉండాలి రేపటి దినం చూద్దామనే విధంగా ఉండాలి ఎంతమంది అండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చచ్చిపోయాడు ఆ చచ్చిపోకముందు ఎంతమంది డేట్స్ ఇచ్చుంటాడు పలానా సభలో పలానా పాట పాడుతాను పలానా ఆడియో రిలీజ్ పలానా పాట పాడుతాను ఏమైపోయాడు రేపటి దినం ఏం జరుగుతుంది ఆయన తెలుసా కానీ నిజమైన క్రైస్తవుడు తెలుసుకోవాలి అది చెప్తాను నిజమైన క్రైస్తవుడికి తెలిసిపోద్ది ఎలా చెప్పమంటారా ఏసాన గారు మీద మరణం వచ్చింది
మరణం వస్తే మరణానికి ఎంత టైం అడిగాడు తెలుసా? 6 నెలలు అడుగుతున్నాడు మరణం. దేవుని అడిగి, ప్రభా 6 నెలల సమయం నాకు ఇస్తే ఎక్కడ ఎవరిని ఏర్పాటు చేయాలి అక్కడ ఏర్పాటు చేసేసి నీ దగ్గర నేను వచ్చేస్తాను. మర్చిపోయాడు అటు ఈయన మర్చిపోయాడు. 6 నెలల సమయం అడుక్కున్నాడు, మళ్ళీ మర్చిపోయాడు. మర్చిపోతే కాలు చెయ్యో అయిపోయింది. అప్పుడు మళ్ళీ గుర్తు వచ్చింది. అందుకే హాస్పిటల్ తీసుకెళ్తానంటే అన్నారు వేసాను గారు, నన్ను తీసుకెళ్ళదు నా జన్మలో అంటే అనుకున్న టయానికి ఆయన చచ్చిపోవడానికి గల కారణం ఏంటంటే నిజమైన క్రైస్తవుడు. హల్లెలూయా, నిజమైన క్రైస్తవుడు ఆయన. దేవుని నేను అనుకుంటే రేపు ఏం జరగబోతుంది దేవుని కూడా తెలియదు. కొన్నిసార్లు ప్రవచనాలు దేవుడు నాతో మాట్లాడుతుంది, పలానా డేట్ పలానా సంవత్సరం దేవుడు డోర్స్ ఓపెన్ చేయబోతుంది అని ఎలా చెప్పగలుగుతున్నానంటే దేవుని ఆత్మ నన్ను దర్శించగా మాట అద్భుతంగా వచ్చేస్తుంది. అదేనండి మీరు అడగని చేతనైతే, ప్రభా నా జీవిత దినములేంత, నేను ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతాను అత్యధికంగా చూపిస్తాడు. ఆ చూపించింది అవాస్తవం కాదు, వాస్తవం చూపిస్తాడు దేవుడు. చూపించిన తర్వాత అప్పుడు దాకా నీకు మరణం రాదు. అదేనండి మీకు అవసరం. తెలుసా నీకు? దావీదు కదా, నా బ్రతుకు దినములు లెక్కించుట, నా ఆయుష్ కాలము ఎంత అయినదో నాకు చూపించు. హల్లెలూయా. వృద్ధాప్యం వచ్చిన దావీదుకి శరీరం మడతపడలేదంటే కారణం ఏంటి తెలుసా? దేవుని ఆత్మ అభిషేకించబడిన వ్యక్తి. అందుకే కొంతమంది ముసలో చూడండి యవ్వనస్తులా కనపడతారు. జైపాల్ గారు ఆయన ఎన్ని సంవత్సరాలు? దాదాపు 80 దగ్గరలో ఉంటాయి. కుర్రాళ్ళ చెంగులో అని గంతులేస్తాడు. కానీ మీకు ఒక విషయం చెప్పమంటారు, ఆయన గురించి ఒక విషయం చెప్తారు, మర్చిపోలేదు. ఏ విషయం చెప్పమంటారు? చాలా మంది అడిగారట, అయ్యారు మీకు అంతా ఉంది ఇల్లు ఎందుకు లేదని అడిగారు. అంతా ఉంది ఇల్లు ఎందుకు లేదంటే, నా ధనం పరలోకంలో ఉండాలి. హల్లెలూయా. నా ధనం అక్కడ, నా ఇల్లు అక్కడ ఉంటే చాలు నాకు, ఇక్కడ భూమి మీద అక్కర్లేదు. అద్దెలతో అలా బ్రతికేస్తాను, నేను బ్రతికినంత. మనం ఏంటంటే ఎన్నాళ్ళ నుంచి ప్రార్థన చేస్తున్నా ప్రభా, ఎన్నాళ్ళ నుంచి చేస్తాను. కానీ దేవుడు కనికర పూర్ణుడు కాబట్టి నీ ప్రార్థనలకి చేంజ్ చేస్తాడు, సొంత ఇల్లు ఇస్తాను. ఆ సొంత ఇల్లు అయిన పరిస్థితిలో ఏ రోజైనా వాళ్ళకంటే నువ్వు ధన్యత కలిగి జీవించినడువా కాదా? హల్లెలూయా, హల్లెలూయా. రేపు దినం నీది. కొంతమంది విశ్వాసం ఎలా ఉంటుంది? ఎవ్రీ పత్రికలు చూడండి, ఈ మాట చెప్పి ముగించేద్దాం. అక్క ఇది చూడాలి, ఎవ్రీ పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం చదువుతాం. మీరు మందులు కాక విశ్వాసపు చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణము నిమిత్తము మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తుదముట్టుకు కనపరచవలని అపేక్షించుచున్నాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది రోగం వచ్చేసరికి నోట్లో అంటారా? మా అమ్మ ఒకప్పుడు మంచి భక్తురాలు, ఇప్పుడు సాతాను పట్టుకొని వదలలే. మనం ప్రార్థన చేసి వదులుతుంది అనేసి మనకు దొరకలే. నేను అంటుంటున్నా అప్పుడప్పుడు, దేవుడు ఎప్పుడైనా నాకు కానీ అప్పగిస్తే దాని పని పడతాను, ఒక పని అంత అని దొరకదు. ఎప్పుడు వాళ్ళంతా నొప్పి వచ్చేస్తుంది, 100 రూపాయలు అలా అక్కడ శాప మంది అవుతానంటే ఎక్కడ ఎంత దూరమైనా వెళ్ళిపోతుంది. పచ్చి చేపలు మందు ఆడేసి మింగిడినే. తెలుసా మీకు? ఎక్కడ ఏ మందు ఉందో అక్కడ పరిగెడేస్తుంది. ఇది మందే
మందే ఆధారం. ఏమని బ్యాంది కదండి, పళ్ళెప్పి వచ్చేస్తుంది, ఏదో ఒక టాబ్లెట్ తెచ్చాడు. శాతమైన నీవే టాబ్లెట్లు తెచ్చాడు. ఏమంటే నీకు నువ్వు అవిశ్వాసం నీకు ఎంత ఉండాలి, ఎలాగంటే తెలిసిన విశ్వాసం. మోకాల మీద నిలబడతాను, దేవుని శక్తి నా మీద దిగొచ్చేంత వరకు ప్రార్థన చేస్తాను, అదే పోదు. మీ సీక్రెట్ చెప్తాను వినండి. జ్వరం వస్తే మోకాల మీద నిలబడి దేవుని శక్తి తాకినంతగా ప్రార్థన చేయాలి, పోదు. తలెప్పి వస్తే బైబిల్ ఎక్కువ చదువు, తలెప్పి పోదు. సింపుల్ ట్రిక్ ఇది. ఎందుకు చెప్తున్నా, ఎవడు చేస్తే లేదు, 10 రూపాయలు లేకపోతే 5 రూపాయలు, లేకపోతే ఇప్పుడు 2 రూపాయలు తేవాలి నీకు ఏమన్నా. అందరు రోగాలు బాగు చేస్తాడు సేవకుడు, మరి ఇంట్లో రోగాలు బాగు చేస్తాడు. ఆయన డాక్టర్ ఫోన్ చేయి, ఉన్నాడు లేదండి ఇంట్లో ప్రెజర్ ఎలా ఉంటుందంటే, నేనేమో దేశాలు రాష్ట్రాలు వెళ్ళి అందరినీ బాగు చేసుకుంటాను, ఇంట్లో చూస్తే నాకు అదే విచిత్రం అనిపిస్తుంది అండి. చూడండి ఎంత విచిత్రము. కానీ ఇంటిల్లపాది ఒకే విశ్వాసంతో ఉంటే, ఇంటిల్లపాది ఒకే విశ్వాసంతో ఉంటే అక్క అద్భుతం చూస్తాం. హల్లెలూయా. ఏ శత్రువుని ఎదుటి నిలవలేడు. అందుకే ఇంట్లో వాళ్ళందరూ ఒకలాగా ఉండరు. పట్టుకుంటాడు, మామూలు పట్టుకోడు, ఎవరినో ఒకరు ఆడించుకుంటాడు. నువ్వు దొరకలేదా, నీ భార్య పట్టుకుంటాడు, ఆవిడే దొరకకపోయింది అనుకో పిల్లలు పట్టుకుంటాడు, అందులో ఎవరిలో ఒకరు ఆడించుకుంటాడు. ఒకవేళ వాళ్ళందరూ మంచిలేరనుక ఈ తల్లిదండ్రులు పట్టుకుంటాడు. ఆడు ఎవరిలోకైనా ఎలగాడు, ఎలాగైనా ఎలగాడు. ఆడు దొంగ, అబాధికుడు, మోసగాడు చెప్పొచ్చున్నాం. అది కూతురు కదండి, ఆడు ఎలాగే తిడతాడు, మన అలా చచ్చిపోవడం. ఆడు దొంగ, ఆడు ఏదైనా చేయగలడు. హల్లెలూయా. కాబట్టి దేని విశ్వాసం ఏమంటారు తెలుసా? ఓ రోజు మా కుమారికి పచ్చకామలు వచ్చింది. నేను నమ్ముతారు నమ్మరు, నేను గొప్ప కోసం చెప్పలేదు, బైబిల్ పట్టుకొని చెప్తాను. పచ్చకామలు వస్తే ఆ అమ్మాయిని ఇలా పట్టుకొని తల మీద చేసి ప్రార్థన చేస్తుంటే హఠాత్తుగా దేవుని శక్తి మీద దిగొచ్చింది. పచ్చగుండి కళ్ళు మమ్మల్ని నార్మల్ వచ్చాయి ఉదయానికి. ఆ రెండోసారి చికెన్ పెట్టేసాను. రాను ఏమైందంటే ఇంకా అక్కడి నుంచి కాస్త దూరం అయ్యాను, విశ్వాసంలో దిగజారిపోయాను. అప్పుడు ఈ పరిచయం లేదు. దిగజారిపోయేసరికి ఏమైపోయింది తెలుసా? డాక్టర్ దగ్గరికి వెళ్ళడం వల్ల 50,000 పోయా. ఇక్కడ ఏం చెప్తున్నాడు అపోజిట్ పౌలు ఉగ్రపత్రిక రాస్తూ చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు అంటే, మీరు మందుల చేత కాక విశ్వాసముతోనూ ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీరు ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇది వరకు కనుపరిచిన ఆసక్తి తుదిమట్టుకు కనపరచవాలని నేను అపేక్షించున్నాను. మీరేం చేయాలి తెలుసా? మీ కొడుకు కానీ మీ కూతురు కానీ బాగోకపోతే, నువ్వు నిజమైన విశ్వాసం అయితే ఏం చేయాలి తెలుసా? మోకాల మీద ప్రార్థన చేయాలి. తను విశ్వాసం అంతుంది కానండి, మన ఆయన ఉన్నాడు కదా, ఆయన అంటాడు, ఏవా తీసుకెళ్ళా నేను నిజం చెప్తున్నానండి, నిజంగా చెప్తున్నాను. ఒకటే అడిగాను ప్రభా, నాకు ఆయుష్ ఆరోగ్యం ఇస్తే శక్తికి మించి పరిగెడతాను. హల్లెలూయా. నాకు ఆయుష్ ఆరోగ్యం ఇస్తే నా శక్తికి మించి పరిగెడతాను. దాదాపు ప్రతి సంవత్సరం ఎవ్రీ ఇయర్ నాకు జ్వరం వచ్చేది 2 సార్లు. నేను దేవుడు మహాకృప ఏంటంటే జ్వరం తెలీదు, తలెత్తి తెలీదు. 2 సంవత్సరాల పైన అవుతుంది అంత. మొన్న నాకు కిరాణం వస్తుంది, పొలంతా కిరాణం కొనిపోయి నాకు హీటర్లో నీళ్ళు పడవు, అలా వచ్చింది అన్నమాట. నేను హీటర్లో నీళ్ళు వేసుకున్నాను. అలా వచ్చేస్తే నేను ఆ రాత్రి మొక్క నుంచి ప్రార్థన చేస్తున్నా, తల మీద ఏం చేయి పెట్టుకొని అడిగిన ప్రభా
ప్రభువా ఈ బలహీనత నాలో లేకుండా చేయవది అంట. ఈ బలహీనత మళ్ళీ నాకు రివర్స్ అవ్వకూడదు అని చెప్పి పడుకుంటూ భూమి అంతా తిరిగేస్తుంది. ఆ రోజు చాలా ప్రజలు అనిపించింది నాకు చూశారు. ఆ రోజు అడిగాను ప్రభువా నా తల మీద నేను చేపెట్టి మోకాళ్ళ మీద అడిగాను ప్రభువా ఇది మళ్ళీ రాకూడదు యేసునామములో పోయిందంటే. హల్లెలూయా. నీకు నీ ఇంట్లోని నీ విశ్వాస జీవితం కలగకుండా తెలుసా మందులు కాదు మొట్టమొదటి సేవకుడిగా తీసి ప్రార్థన చేయగా తగ్గిపోవాలి. అవునా కాదు? తగ్గుతా తగదా? చూడండి యాకోబు పత్రిక తగ్గుతో తగ్గదు మీరే చెప్తే కదా. యాకోబు పత్రిక 5వ అధ్యాయం అనుకుంటాను. యాకోబు పత్రిక 5వ అధ్యాయం ఒక నిమిషం నేను తీసుకోలేదు అక్క విను. యాకోబు పత్రిక 5వ అధ్యాయము చూడండి 13వ వచనం. మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలను, ఎవరికైనా సంతోషం కలిగిన అతడు కీర్తన పాడవలను. మీలో ఎవరికైనా రోగి ఉన్నాడా అతడు సంఘం పెద్దలు పిలిపింపవలను. వారు ప్రభు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయదురు. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని అది విశ్వాస సహితమైన ప్రార్థన ఏమవుతుంది? విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని మా రోగిని అది విశ్వాస సహితమైన ప్రార్థన చేయాలి. ఎప్పుడు కూడా నీ కడుపు నొప్పి వచ్చింది అనుకో అడిగారా ఎక్కడ ఉన్నారా అడిగారు. నువ్వు ఒక విశ్వాసం, నువ్వు ప్రార్థనలో డైలీ ఎదుగుతున్నావు, నువ్వు డైలీకి ప్రార్థనలో గడుపుతున్నావు. నువ్వేం చేయాలి తెలుసా? నాకు విశ్వాసం ఉంది ప్రభు కార్యించే, ఇది నాకు విశ్వాసం ఉంది కార్యించే. ఇక్కడ అంతగా కాకపోతే అప్పుడు సేవకుడు నువ్వు ఆశ్రయించు. వెంబడే కడుపుని చేపెట్టిన ప్రభు నీకు స్తోత్రాలు. ఈ కడుపులో నేను యేసునామములో గద్దిస్తున్నా, బంధిస్తున్నా. యేసునామములో తగ్గిపోను కదా. ఆమె అంతే. నీ విశ్వాసం నీలో పనిచేస్తున్న లేదు, ముందు పరీక్షించు. ఒకసారి మీటింగ్కి వెళ్ళాము, చాలాసార్లు చెప్పాను. మీటింగ్కి వెళ్ళాను, కొట్టేస్తుందండి, వేడి కొట్టేస్తుంది, పల్లెటూరు పరిగెత్తేవాడిని, కిరీతం పరిగెత్తేసేవాడిని. ఏం చేయాల అర్థం అవ్వలేదు. మీటింగ్లో కూర్చోవాలి, పాట పాడాలి అందులోని. ఈ పాట పాట పాడదామని వెళ్తే కచేరీ అయిపోతుంది. నాకు తిరగలేకపోతాం మనం మొత్తట్టుకుని అటు ఇటు అటు ఇటు అటు. వెంబడే ఏం జరిగింది తెలుసా? ఒక గ్లాస్లో వాటర్ తీసుకొని దాంట్లో చిన్న నూనె చెక్క పూసుకొని అప్పుడు ఆ నూనె ఆ వాటర్ ప్రార్థన చేసుకుని ప్రభావ ఇది నీ రక్తంగా మార్చి ప్రభావ అని చెప్పేసి వెంబడి విశ్వాసంతో ప్రార్థన చేసుకొని తాగినండి. 2 నిమిషాలు కంట్రోల్ అయిపోయింది. 2 నిమిషాలు కంట్రోల్ అయిపోయింది. ఇప్పుడు నాకు అనిపించింది ముందు నన్ను నేను అది నీ విశ్వాసం ముందు నీలో ఉందో నేను పరీక్షించు. హల్లెలూయా. అప్పుడు అవతల మీద పనిచేస్తుంది. నీలో ఉందో లేదో నువ్వు పరీక్షించుకోవచ్చు సింపుల్ గా. అప్పుడు అవతల మీద నువ్వు ప్రయోగిస్తే పనిచేస్తుంది అద్భుతంగా. హల్లెలూయా. అదేనండి విశ్వాసం. బాబు డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోదరా, వెళ్దారు, పోంచి డాక్టర్ మెడికల్ హాస్పిటల్కి వెళ్దామా, వినాయకుని దగ్గరికి వెళ్దామా, సూర్య హాస్పిటల్ దగ్గరికి వెళ్దామా, హాస్పిటల్కి ఎందుకు? హాస్పిటల్ కాదు, మందులు అవసరమే, మందులు కావాలి. అవి సృష్టించి కూడా దేవుడే. అది ఎవరికి? అటు ఇట్టున్నావు. నువ్వు విశ్వాసి కదా, నువ్వు భక్తిపరుడు కదా, నీకెందుకు మందుతో పని? మొన్న చిన్న విషయం జరిగింది. నా ఆటో యాక్సిడెంట్ అయిందా? ఆటో యాక్సిడెంట్ అయింది. ఈ రైట్ హ్యాండ్ వెళ్ళి ఆ రాడ్ని ఎలా గుద్దుకునేసరికి చెయ్యలో లేపలేకపోయింది అన్నమాట. ఇలా కూడా లేచింది కాదు, ఇలాగే ఉండిపోయింది. చాలాసేపు బాధపడేవాడు. కానీ నాకు అనిపించింది మనసులోనే శరీరం అనేది హాస్పిటల్కి వెళ్ళా
హాస్పిటల్కి వెళ్ళు అని. కానీ మనసు ఏమనిపించింది తెలుసా, నువ్వే హాస్పిటల్కి వెళ్తే మరి నువ్వు వాక్యం చెబుతున్నావు, ఏం బోధిస్తావు నువ్వు అని నాకు అనిపించింది. కానీ ఈ శరీరం ఏమని తెలుసా, హాస్పిటల్కి వెళ్ళు అనేది. అప్పుడు ఏదైతే అది అవుతుందని మొండిగా అనుకుంటున్నాను 2 రోజులు. 3వ రోజు ప్రార్థన చేసుకున్నాను, ఇలా పట్టుకొని ప్రభావ ఈ చెయ్యి మీ చెట్టు మీద ముట్టండి ప్రభావ, ఆరోగ్యం పాడు ప్రభావ అంటే ఆ రోజు నైట్ ఒక ఆయన దర్శనంలో కనబడి, ఇగో మెడికల్ షాప్కి వెళ్ళు, చెప్తాను నిజం చెప్పు, మెడికల్ షాప్కి వెళ్ళు, అక్కడ నెప్పుది స్ప్రే ఉంటుంది కదా, అది కొనుక్కో, దర్శనంలో చూపిస్తున్నాడు ఆయన, అది కొనుక్కో, దాన్ని తెచ్చుకో, ఇలా కొట్టుకొని ఇలా పాము ఆయన ఎలా చూపిస్తాను చూడ, ఎంత విచిత్రమో. మెడికల్ షాప్ వెళ్ళు, ఆ స్ప్రే తెచ్చుకో, అది తెచ్చుకొని ఇలా కొట్టుకొని ఇలా పాము అని చెప్తే అది వస్తూ కొనుక్కొని మా ఇంటికి వచ్చి మా ఏమన్నాను అక్కడ కొట్టి ఇలా పాము. 2 రోజులు కొట్టాను అంతే, 3వ రోజు నెప్పలేదు. హల్లెలూయా. నీ కష్టం ప్రభు చూస్తాడా, నీ బాధ వద్దు ప్రభు చూస్తాడా, చూడడా. ఇదే విశ్వాసం. హల్లెలూయా హల్లెలూయా. ఏమనైతే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోదాం, డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఆయన ఆశ్రయిత దేవుడు ఎందుకు ఆయన అనుకుంటా, అయితే వెళ్ళమ్మా వెళ్ళు 10,000 20,000 ఉడికి కొడితే కానీ వెళ్ళు. నీకు విశ్వాసం ఉంటే అది ఏ రోగమైన క్షణాల్లో బాగైపోతుంది. నీకు విశ్వాసం ఉంటే ఎటువంటి సమస్య అయినా బాగైపోతావు, ఎటువంటి ఇబ్బంది అయినా బాగైపోతావు. ఒకటి కొండనాలకి వచ్చింది అనేసి హాస్పిటల్కి వెళ్ళాడు, ఈ డాక్టర్కి ఏం తెలియదు, కొండనాలకి కట్ చేసి పారాను. ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ఇందాక మనం వెళ్ళాం కేహెచ్కి, బాగా ఉండేది, బాగా తిరిగేది. అలా ఆయన అన్నాడట, ఎందుకు అలాగా కూర్చొనితో ఇది నడువు ఆపరేషన్ చేసుకొని ప్రెజర్ పెట్టింది. ప్రెజర్ పెడితే తిన్నగా వచ్చి కేహెచ్లో జాయిన్ అయిపోయి నడడానికి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కత్తితో కోసేసి ఆపరేషన్ చేశారట. అది సక్సెస్ అవ్వలేదు, ఇన్ఫెక్షన్ పెరిగిపోయింది. ఆ ప్లేట్లు ఏం చేస్తానంటే ఆ ఎముకలకి గుచ్చుకుపోతానండి, విపరీతమైన నొప్పి. ప్రార్థన చేస్తుంటే దేవునాత్మ దర్శిస్తుంది. మరి ఆవిడకి ఏమైందో నాకు తెలియలేదు. ఎవరికైనా దేవునాత్మ దర్శిస్తే అద్భుతంగా కార్యం జరిగిపోతుంది. మరి ఆవిడ విశ్వాసం లేదు, మరి ఏమో నాకు తెలియదు. ఇందాక మాత్రం చెప్పాను, దేవుని చిత్తం ప్రతిదీ చనిపోతే మనం ఏమీ చేయలేదు. చెప్పాను అంతే. ఆయన అంటున్నాడు దేవుని చిత్తం అని ఏంటి మరి అని చెప్పి, ఉన్నదాన్ని శుభ్రం ఉంచుకోవచ్చు కదా. ఆయన బట్టి వచ్చిన బాబు, మా ఆయన తిరిగాడు బాబు, ఈ రోజు నా మంద మీద పడుకోవడం కాదు మా ఆయన బాబోయ్. దయ్యం ఏం చేస్తుంది తెలుసా, లేని జబ్బులు తీసుకొస్తుంది. దురాత్మ అయితే వదిలిపోను, కానీ శరీరపరంగా ఆవిడ విశ్వాసం అది కూడా బాగైపోతుంది. కానీ ఆవిడ విశ్వాసం ఉంచట్లేదు. ఏమైపోద్దో అదే మన మైండ్ మీద ఉంది. హల్లెలూయా. చాలా మంది విశ్వాసం లేకపోవడం వల్ల చాలా కోల్పోతున్నారు. విశ్వాసం లేకపోవడం వల్ల చాలా కోల్పోతున్నారు. విశ్వాస సహితమైన ప్రార్థన రోగి ఏం చేస్తుంది, అది ఏ రోగమైన కాదు. అందుకే మీరు ట్రై చేయండి ఒకసారి. ఏ బలహీనత ఉన్నా మోకాల మీద ప్రార్థన చేసి దేవుని శక్తి తాకితే అద్భుతం చూస్తారు. అంతవరకు ప్రార్థన చేయండి, అద్భుతం జరిగిపోతుంది. అద్భుతం రాదు కదా. ప్రార్థన చేస్తా ఇంటికాడ కిటికీ తాళం మర్చిపోను, తలుపు తాళం మర్చిపోను, గ్యాస్ పెట్టానో లేదో, ఇంటికాడ బట్టలు ఆరబెట్టానో లేదో, ఏ జ్ఞాపకం లేదు. చెప్పులు బయటకు పెట్టానో లోపల పెట్టాను, షూస్ బయటకు పెట్టానో లోపల పెట్టాను, అన్నం బయటను తీసాను లోపల తీసాను. ఎప్పుడు ప్రార్థన చేశాను. మరి నీ ప్రార్థన దేవుడు ఏమంటాడు? నీ ప్రార్థన చేస్తే రహస్యం ముందున్న తండ్రికి నీ మనం వినపడాలంటే, నీ మనం ఎక్కడికి పోవాలి తెలిస్తే నీ శరీరం దగ్గర ఉండకూడదు, తిన్నగా ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలి. అది వెళ్ళిపోవడం అంతే, శరీరం వదిలిపెట్టి కాదు, నీ మనసు అంతా అక్కడికి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయి ఆయన వింటున్నాడు, ఆయన రక్తం, ఆయన సిలువ, ఆయన మొగస్వరపు నీకు ఎదురు కనబడాలంటే అప్పుడు నీ ప్రార్థన జవాబు వస్తుంది. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి విశ్వాసము చాలా ప్రాముఖ్యం.
ప్రార్థన బైబిల్ ఎంత ప్రాముఖ్యమో విశ్వాసం కూడా అంతే ప్రాముఖ్యం. కాబట్టి నువ్వు విశ్వాసంగా జీవించినట్లయితే, విశ్వాసంతో బ్రతికినట్లయితే ప్రభు నిన్ను దర్శిస్తాడు. తప్పక నీ జీవితం మారుతుంది, తప్పక నీ భవిష్యత్తు మారుతుంది. కానీ దాని మీద నిలబడు. దాని మీద అది దిమ్మ కాదు నిలబడాలి. చాలా ఇది దిమ్మ పాజిటివ్గా నిలబడాలి. నిలబడి విశ్వాసమైన మాట మీద హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి విశ్వాసంలో నువ్వు ఏ విధంగా ఉంటావు ముందుకి నీకు నువ్వే పరీక్షించుకోండి, ముందుకు వెళ్ళిపోవాలి. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించును గాక, దేవుడి మాటలు ఆశీర్వదించును గాక. ఇంకా అరగంట ఉంది, ప్రార్థన చేసుకుందాం. అందరు నిమిషంలో వస్తుంది, అది లైవ్ దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా.